మీరు బంధించమని, సహాయపడమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనము అపోస్తల కార్య గ్రంథాన్ని మనం ప్రారంభించాము. మొత్తం అపోస్తల కార్యము 28 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని మనం 3 ముఖ్యమైన ప్రధానమైన భాగాలుగా మనం విభజించుకున్నాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘము, లేదంటే యెరూషలేములో సంఘం యొక్క పనులు అని మనం ధ్యానం చేసాము. అది ముగించాం. తర్వాత 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యోదయ సమరయ దేశాల్లో ముగించాం. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు 3వ ముఖ్యమైన భాగంగా మనం విభజించుకున్నాం. దానికి అన్య దేశములన్నిటిలో సంఘము, లేదంటే బోధి గంతముల వరకు సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. ఆ 3వ ముఖ్యమైన భాగంలో మన ధ్యానం ఉంది. దాంట్లో మనము 18వ అధ్యాయంలో ఉన్నాం. నిన్న అధ్యాయం అంట, ఎందుకంటే దాదాపు 1 మంత్ గ్యాప్ వచ్చింది. రాత్రి నేను చూసే లైవ్లో ఎక్కడ చెప్పి ముగించామంటే 18వ అధ్యాయము 22వ వచనం వరకు మనం ముగించాం. కాబట్టి ఈ డిసెంబర్ నెలంతా కూడా మరి ఎందుకు బైబిల్ స్టడీకి రాలేకపోయామంటే ప్రతిరోజు కూడా కూడికలు పెట్టాం. మార్నింగ్ 6 to 7 కనుక ఒక ఇంట్లో కూర్చుని బయటికి మైకు హార్న్స్ పెట్టేసి ఒక 5-6 పాటలు, సువార్త పాటలు, ఆ తర్వాత ఒక 30 నుంచి 40 మినిట్స్లో మెసేజ్. అదేటప్పటికి 7-7:30 అవుతుంది. అందరికి మంచి బ్రేక్ఫాస్ట్ కనుక ఒక్కొక్కరు ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట చేశారు. అలాగే మార్నింగ్ సువార్త కొడుకులు పెట్టాము. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి 7 to 9 వరకు బహిరంగంగా ఇలా రోడ్ల మీద, కొన్ని ప్లేసెస్లో బిల్డింగ్స్ మీద అట్లా ఎట్లా వీలుందో అట్లా చూసి ఆ రోడ్స్ బ్లాక్ చేసేసి ఆ పెద్ద హారన్సే కనుక అక్కడ హారన్స్ బాక్సులు పెట్టేసి మరి దాదాపు ఒక అరగంట సేపు పాటలు, అక్కడ 45 మినిట్స్ మెసేజ్ ఇవ్వటం. ఆ రీతిగా తర్వాత అందరికి కూడా రాత్రి డిన్నర్ డిసెంబర్ నెలంతా కూడా చేసాం. మళ్ళీ మధ్యలో ఇవి కాకుండా సెమీ క్రిస్మస్లని ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, అవి వాటికి కూడా పిలిచిన వాటి అన్నిటి కూడా మరి అనేకమైన స్థలాల్లో అలాంటి మరి ప్రోగ్రామ్స్, తర్వాత బహిరంగ సువార్తలు, మళ్ళీ మధ్య ఆ రీతిగా డిసెంబర్ నెలంతా కూడా మరి ఎన్నో స్థలాలకు వెళ్ళాము. మరి అనేక మందికి సువార్త అందించాము. కాబట్టి ఆ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందుకే అది స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరు పెట్టారు. కాబట్టి ఆ డిసెంబర్ నెలంతా మ్యాక్సిమం నేను మా దగ్గర ఉండడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే సంవత్సరం అంతా బయట తిరుగుతూనే ఉంటాము. దాదాపుగా 3 ప్లేస్లో బైబిల్ స్టడీ గట్ట అన్న ఈ నెలన్న మాకు టైం ఇవ్వతే ఎట్లాగూ అని వాళ్ళు బాధపడకుండా ఎవరికి మీటింగ్ అడిగే వాళ్ళకి అలా ఇవ్వడం జరిగింది. ఆ రీతిగా దేవుని మహాకృపను బట్టి మరి అనేకమైన ప్రాంతాలు, అనేకమైన వీధులకి ఆ రీతిగా సువార్త ప్రకటించడానికి అది ఒక మంచి మనకి అకేషన్ అనమాట. కనుక ఆ రీతిగా దేవుని యొక్క సేవ చేయడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మరి దాన్ని కూడా ప్రభు ముద్రించినట్లుగా ప్రార్థన చేయండి. మన ధ్యానం ఇప్పుడు అపోస్తల కార్యములు ఉన్నాము. 18వ అధ్యాయము మనము ప్రారంభించి 18వ అధ్యాయం మొత్తము ఈ 18వ అధ్యాయములో అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. కానీ 18వ మొదటి 17 వచనాలు మనం మొదటి 17 వచనాల్లో కొరింథీయుల పరిచర్య మరియు సమస్య అని మనం చూసాం. కనుక అపోస్తల కార్యము 18వ అధ్యాయం, ఈ 18వ అధ్యాయం మొత్తం మనకి 28 వచనాలు మనకు కనబడుతున్నాయి. 28 వచనాలు. ఈ 28 వచనాలను మనం 4 భాగాలు విభజించుకున్నాము. మొదటిది అపోస్తల కార్యం 18వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో కొరింథీలో పరిచర్య మరియు సమస్య అని మనం ధ్యానించాము, ముగించాం. తర్వాత రెండో భాగం వచ్చేసి మరి 18వ వచనం నుండి 22వ వచనం వరకు, 18వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు అంతియొకయకు పౌలు గారు తిరిగి వచ్చుట అని ఇది మనం టైటిల్ ఇచ్చుకున్నాము. ఇది కూడా మనం ధ్యానం చేసాం. మూడవది అపోస్తల కార్యం 18వ అధ్యాయం 23వ వచనం ఒకటి మాత్రమే ఒక టైటిల్ ఇచ్చాం. ఏమని చెప్పండి దానికి? పౌలు గారి 3వ సువార్త ప్రయాణ ప్రారంభము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. ఇంతవరకు మనం ముగించాము. ఈరోజు దాని కంటిన్యూషన్ మనం ప్రారంభిస్తున్నాం.
అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల్లో ఈరోజు మన ధ్యానం ఉండబోతుంది. కాబట్టి పైన 3 సంగతులు కూడా మనము ధ్యానం చేశాం. కాబట్టి మొదటి 17 వచనాల్లో కొరింథీలో పరిచర్య జరిగింది. తర్వాత ఏమొచ్చింది, సమస్య కూడా ఎదుర్కొన్నారు. తర్వాత రెండో భాగము పౌలు గారు అంత్యొకయకు తిరిగి వచ్చుట, అది కూడా మనం ధ్యానించాం. 23వ వచనం ఒక్కటి మాత్రమే ఏం ప్రారంభమవుతుంది, పౌలు గారి యొక్క 3వ సువార్త ప్రయాణ ప్రారంభం. అంటే ఇప్పుడు 22వ వచనంతో ఎన్నో ప్రయాణం అయిపోయినట్లు మనకి, రెండో ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. 22వ వచనంతో రెండవ సువార్త ప్రయాణం కంప్లీట్ చేశాం. ఇప్పుడు రెండవ సువార్త ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభించాడు, ఒకసారి మ్యాప్ మీద అది కూడా నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. చూడండి కనుక ఎక్కడ ప్రారంభం అంటే మొట్టమొదట అంత్యొకయలో ప్రారంభమైంది. ఎక్కడంటే ప్రతి ప్రయాణం కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, అంత్యొక నుంచి పౌలు ఎక్కడికి వచ్చాడు, తార్సుకు వచ్చాడు. అప్పుడు ఎక్కడంటే అంత్యొక నుంచి తార్సుకి, తార్సు తర్వాత దెర్బేకి వచ్చాడు. తార్సు నుంచి అక్కడ దెర్బే నుంచి నెక్స్ట్ ఎక్కడ వచ్చాడు, లుస్త్రాకు వచ్చాడు. అది రెండో ప్రయాణం. లుస్త్రా నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడంటే ఈ లుస్త్రా నుంచి త్రోయికి వెళ్ళాడు. చెప్పండి, లుస్త్రా నుంచి ఎక్కడంటే నెక్స్ట్ త్రోయికి వెళ్ళారు. కనుక త్రోయి తర్వాత సముద్రాకే ద్వారా ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఫిలిప్పీకి వెళ్ళారు. కనుక ఈ త్రోయికి వచ్చిన తర్వాత కనుక ఈ సముద్రకేలో నుంచి వాళ్ళు ఫిలిప్పీలోకి వెళ్ళారు. కనుక ఫిలిప్పీ ప్రాంతానికి, ఫిలిప్పీ అని కానీ ఏ ఖండం అని చెప్పుకున్నాం మనము, ఐరోపా ఖండం. కనుక ఐరోపా అక్కడ ఎవరన్నా చెప్పుకున్నాము, ఆసియాగా అక్కడ రోమన్ రిటైర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారని చెప్పుకున్నాం ఫిలిప్పీలో. ఆర్థిక ఫిలిప్పీకి వెళ్ళిన తర్వాత ఫిలిప్పీ నుంచి నెక్స్ట్ ఎక్కడ వచ్చారంటే వాళ్ళు ఈ ఫిలిప్పీ నుంచి తెస్సలోనికి వచ్చారు. ఫిలిప్పీ నుంచి తెస్సలోనికి వచ్చారు. కనుక తెస్సలోనికి తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రదేశం ఏంటంటే బెరాయికి వచ్చారు. చెప్పండి ఎక్కడంట, బెరాయి. కాబట్టి తెస్సలోనికి తర్వాత బెరాయికి వచ్చారు. బెరాయి నుంచి ఇక్కడ ఎన్ని కూడా సమస్యలు వచ్చాయి. నెక్స్ట్ అక్కడ డైరెక్ట్ ఎక్కడికి వచ్చారు, ఏథెన్స్కి వచ్చారు. బెరాయి నుంచి ఎక్కడికి చెప్పండి, ఏథెన్స్. కనుక ఏథెన్స్కి వచ్చిన తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి కొంతమంది అక్కడ వదిలేసి సమస్య వచ్చింది కాబట్టి ఎక్కడికి వచ్చాడు, పౌలు కొరింథీకి వచ్చాడు. కనుక కొరింథీ తర్వాత కొరింథీ నుంచి కేంక్రేకి వస్తాడు. కనుక ఈ కొరింథీ నుంచి కేంక్రేకి వస్తాడు. కేంక్రేలో ఓడరే వెక్కి పౌలు ఎఫెస్కి వస్తాడు. చెప్పండి ఎక్కడికి వస్తాడు, నెక్స్ట్ ఎఫెస్. చూడండి మనకి ఎఫెసు ఈ కేంకరి నుంచి పౌలు ఎఫెస్కి వస్తాడు. చూడండి ఇక్కడ ఎంత కనపడుతుంది ఎఫెస్. కనుక కేంకరి నుండి ఎఫెస్కి వస్తాడు. ఎఫెస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎఫెస్ నుంచి అక్కడ తండ్రి పౌలు సరిగ్గా మళ్ళీ వాడేకి కైసరేకి వస్తాడు. చెప్పండి ఎక్కడంట, కైసరే. ఇక్కడ చూడు కైసరే. కనుక ఎఫెస్ నుంచి ఈ కైసరే వచ్చి కైసర్ నుండి ఎక్కడ పోయాడు, యెరూషలేం వెళ్తాడు. యెరూషలేం వెళ్ళి అక్కడ వాళ్ళు కలుసుకుని అక్కడ నుంచి అంత్యొకయకి వెళ్తాడు. ఇది రెండవ సువార్త ప్రయాణం. మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉంటాను, బోర్డు మీద అది మ్యాప్ చూడండి. మొట్టమొదట అంత్యొకయ, సిరియా దేశంలో అంత్యొకయ. ఎందుకంటే ఇప్పుడు రెండో ప్రయాణం ముగించేసాం కాబట్టి. అంత్యొకయ నుంచి నెక్స్ట్ పౌలు తార్సుకి వెళ్ళాడు. తార్సు ఏ ఊరు అని చెప్పుకున్నాం, పౌలు గారి యొక్క సొంత ఊరు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏ దేశం అని చెప్పుకున్నాము, టర్కీ దేశం. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడుంది, టర్కీ దేశం. అదే పౌలు గారి సొంత ఊరు తార్సు. కాబట్టి ఆ సిరియాలోని అంత్యొకయ నుంచి తార్సు వచ్చి, తార్సు నుంచి దెర్బేకి వచ్చి, దెర్బే నుంచి లుస్త్రాకి వచ్చి, లుస్త్రా నుంచి త్రోయికి వెళ్తాడు. సరిగ్గా డైరెక్ట్గా త్రోయికి వెళ్ళాడు. కనుక ఆ కార్నర్లో నుంచి త్రోయ. నెక్స్ట్ త్రోయి నుంచి పౌలు సముద్రకే ద్వారా ఫిలిప్పీలోకి ఎంటర్ అయ్యారు. కనుక ఫిలిప్పీకి వచ్చిన తర్వాత ఆ తర్వాత తెస్సలోనిక నుంచి బెరాయ నుంచి ఏథెన్స్ నుంచి కొరింథీ. కానీ కొరింథీ నుంచి నెక్స్ట్ కేంక్రే ద్వారా ఎఫెస్కి వచ్చేసారు. ఎఫెస్ నుంచి నెక్స్ట్ కైసరే. చెప్పండి ఎక్కడి నుంచి, ఎఫెస్ నుంచి కైసరేకి వచ్చి యెరూషలేం వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడి నుంచి యెరూషలేం నుంచి పైకి అంత్యొకయకి వెళతాడు. ఇది 15 అధ్యాయము 40 వచనంతో ప్రారంభమైంది రెండో ప్రయాణము. 15 అధ్యాయము 40తో ప్రారంభమయ్యి ఇప్పుడు 18వ అధ్యాయంలో ఏ వచనంతో ముగుస్తుంది, 22వ వచనం. ఇది పౌలు గారి యొక్క రెండవ సువార్త ప్రయాణము ముగించాం. 23వ వచనం ఒక్కటి మాత్రమే ఏమని చెప్పుకుంటున్నాం, పౌలు గారి 3వ సువార్త ప్రయాణ ప్రారంభము అని 23తో మనం చూసుకున్నాం. కానీ అంతవరకు మనం ముగించాము. ఇప్పుడు 24వ వచనం నుండి 28వ వచనం వరకు 4వ సంగతి చూడబోతున్నాం. 28 నుంచి 24వ వచనం వరకు మనం టైటిల్ ఇచ్చుకుందాము. దీనికి ఏం టైటిల్ అంటే అపోల్లో గారి పరిచర్య అని టైటిల్ ఇద్దాం. అపోల్లో గారి పరిచర్య, అపోల్లో గారి
పరిచర్య. ఇది 4వ సంగతి. దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది, 18వ అధ్యాయం. కానీ 18వ అధ్యాయం మొత్తము 28 వచనాలు ఉన్నాయి. దీన్ని 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి 17 వచనాలకి కొరింథీయుల పరిచర్య మరియు సమస్య అని ఇచ్చుకున్నాం. రెండో భాగము 18 నుంచి 22 వచనాలకి పౌలు గారు అంత్యోకి తిరిగి వచ్చుట అని రెండో టైటిల్ ఇచ్చుకున్నాం. 23వ వచనం ఒక్కటి మాత్రమే ఏమని చెప్పుకున్నాం, పౌలు గారి 3వ సువార్త ప్రయాణ ప్రారంభము అని 3వ టైటిల్ ఇచ్చుకున్నాం. 4వది 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఇప్పుడు ఏం టైటిల్ ఇచ్చాము, అపోల్లో గారి పరిచర్య. పైన 3 ఎందుకు రాయలేదంటే ఆల్రెడీ 3 రాసే అంతకు ముందు, కనుక రాసాము, ధ్యానం కూడా చేసాం. టైం వేస్ట్ నేను రాయలేదు, జస్ట్ రిమైండ్ చేశా. కాబట్టి ఆ పైన రాయలేదు అనుకోదు కొత్త వాళ్ళు. నెక్స్ట్ దీనికంటే ముందున్నటువంటి క్లాస్లో కూడా ఉంటుంది, మీ తర్వాత కూడా వినొచ్చు. ఈ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అర్థమవుతాయి, మధ్యలో దూరే వాళ్ళకి ఇది అర్థం కాదు, తెక్కబడుతుంది. కొరింథీ ఏంటి, ఎఫెసు ఏంటి అని అర్థం కాదనమాట. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చక్కగా అర్థమవుతాయి. ఎవరైనా చూడకపోతే కనుక తర్వాత లైవ్ ఉంటుంది కాబట్టి చక్కగా చూడండి. ఇదంతా మీకు అపోస్తలుల కార్యం కళ్ళకు కట్టినట్టుగా మీకు అర్థమవుతుంది. ఇంత బోర్డు మీద రాసి ఇంత మ్యాప్ చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు మేము, అది కాదు మా ఉద్దేశం. మీ అందరికీ అది అర్థం కావాలి. అపోస్తలుల కార్యం ఇది విన్న తర్వాత మీకు అపోస్తలుల కార్యం కంఠోపాఠనం అయిపోయింది, బై హార్ట్ అయినట్టు అయిపోయింది. ఒక్కసారి చదివారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఇంత ప్రయాసం, ఒకవైపున మ్యాప్ ఒకవైపున బోర్డు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. కనుక రెగ్యులర్గా మీరు అటెండ్ అయ్యారంటే చక్కగా ఇవి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 4వ సంగతి ప్రారంభిద్దాం. ఈరోజు 4వ సంగతి అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం చదువుదాము. 24 నుంచి 18వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 28 వరకు ఒకసారి ఈ భాగాన్ని మనం చదువుతాం. 23 వరకు మనం కంప్లీట్ చేసాము. ఈరోజు కొత్తగా ప్రారంభిస్తున్నాం. 24 వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడనై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి చదవండి, యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించే సమాజ మందిరములో ధైర్యంగా మాట్లాడారంభించెను. ప్రిస్కిల్లా అకుల్లా విని అతను చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశుద్ధపరిచిరి. తర్వాత అతడు అక్కయ్యకు పొదలిసినప్పుడు అతను చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసింది. 28 యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదం బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. కనుక మనం గమనించామంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ ఉన్నాడు అంటే చెప్పండి. ఇప్పుడు 24 వచనం మనం చదువుతున్నప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నారు, 23 వచనం పైన చూడండి. పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే 24 వచనం మనం చదివాం కదా. ఈ టైంలో పౌలు గారు ఎక్కడంటే 23 వచనం. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత అతడు బయలుదేరి వరుసగా గలతీయా ప్రాంతమందును పుగ్రియా యందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచింది. ఇప్పుడు అపోల్లో గారు మనం చదివిన 24 వచనంలో అపోల్లో గారితో పౌలు లేడు. పౌలు ఎక్కడున్నాడంట, గలతీయా ప్రాంతాల్లో ఉన్నాడు. చూడండి, గలతీయ ప్రాంతం ఎక్కడుంది, ఇవన్నమాట. ఇవన్నీ గలతీయ ప్రాంతాలు. పౌలు గారు ఈ గలతీయ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. కానీ ఇప్పుడు అపోల్లో గారు ఎక్కడున్నాడు, కొరింథీలో ఉన్నాడు. చెప్పండి ఎక్కడ అపోల్లో గారు ఎక్కడ చెప్పండి, కొరింథీ. చూడండి కొరింథీ ఎఫెసు క్షమించండి, ఎఫెసులో ఉన్నాడు. కనుక ఎఫెసులో ఉన్నాడు. ఈయన ఎఫెసులో ఉన్నప్పుడు పౌలు గారు గలతీయ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. కనుక పౌలు గారికి ఆయనతో లేడు, కనుక ఈయన ఎఫెసులో ఉన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, అకుల్లా ప్రిస్కిల్లాలు ఎక్కడున్నారు, వీళ్ళు కూడా ఎఫెసులో ఉన్నారు. చెప్పండి ఎక్కడున్నారంట. కనుక ఈ ఎఫెసులో ఇప్పుడు జరుగుతుందంతా మనం చెప్పుకునేది ఇక్కడ ఎఫెసులో జరుగుతుంది. అప్పుడు పౌలు గారు ఎక్కడ లేడు, ఎక్కడున్నాడు, ఈ గలతీయ ప్రాంతాల్లో ఉన్నాడు. ఎఫెసులో అకుల్లా ప్రిస్కిల్లాల కుటుంబము, నెక్స్ట్ అపోల్లో ఇక్కడ ఉంటాం మనం చూస్తాం. అది మేము చదువుకున్న భాగం. చూడండి ఒకసారి మనం చదువుదాం. పౌలు గారు గలతీయ ప్రాంతాలు ఉన్నప్పుడు 24 వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు అని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు 24 నుంచి 28 వచనాలు మనం చూసినప్పుడు ఇది అపోల్లో యొక్క పరిచర్య అని మనం టైటిల్ ఇచ్చాం. కారణం ఏంటంటే ఇప్పుడు
ఈ అపోల్లో గారు ఎంటర్ అయ్యాడు ఎక్కడికి? ఎఫెస్కి. ఆల్రెడీ ఇతను వచ్చేటప్పటికే ఉన్నారు ఎవరు? అకుల్లా ప్రిస్కిలా. పౌలు వాళ్ళని అక్కడ వదిలిపెట్టాడు కనుక వాళ్ళు ఆల్రెడీ ఉన్నాడు. ఎఫెసులో అకుల్లా ప్రిస్కిలా ఉన్నారు, సేవ జరుగుతుంది. వాళ్ళ మధ్యలో ఎంటర్ అయ్యాడు ఈ యొక్క అపోల్లో. ఈ అపోల్లో ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి, 24 వచ్చింది. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో. తెలుగులో అలెగ్జాండ్రియా ఉంది, ఇంగ్లీష్ అలెగ్జాండ్రియా అని ఉంటుంది. కనుక అలెగ్జాండ్రియా చూడండి, ఎక్కడుంది అలెగ్జాండ్రియా? చూడండి మ్యాప్లో మన కింద కనపడుతుంది చూడండి, డౌన్లో. కనుక ఐగుప్తుకు పైన, చూసారా, ఐగుప్తు పైన ఇదన్నమాట అలెగ్జాండ్రియా ప్రాంతం. కాబట్టి ఈ అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన వాడు ఎవరు? అపోల్లో. అంత చూడాలి బోర్డు. కనుక బైబిల్లో కూడా మీకు బైబిల్లో మ్యాప్లో కూడా అది కనపడుతుంది. కనుక ఐగుప్తుకి కొంచెం పైన మనకు కనపడుతుంది, అది అలెగ్జాండ్రియా అని తెలుగులో ఉంది, ఇంగ్లీషు అలెగ్జాండ్రియా, రెండు ఒకటే. కాబట్టి ఆ ప్రాంతానికి చెందినవాడు ఎవరు? అపోల్లో. కాబట్టి అయితే ఇప్పుడు ఈ అలెగ్జాండ్రియా గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అలెగ్జాండ్రియా గురించి ఒక 7 సంగతులు మనకు చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఈ అలెగ్జాండ్రియా జరిగాయి. కాబట్టి అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అపోల్లో అంటే మనకి ఏమర్థమవుతుంది? అతని గురించి రాయబడింది, అతడు అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందినవాడు. అలెగ్జాండ్రియా అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పట్టణానికి అలెగ్జాండర్ అనే పేరు ఎందుకు పెట్టారంటే గ్రీక్ వీరుడు ఉన్నాడు. ఎవరు గ్రీక్ వీరుడు? అలెగ్జాండర్. ఆయన పేరు మీద వచ్చింది అలెగ్జాండ్రియా. చెప్పండి, ఆయన పేరు మీద ఏమి? ఆ పట్టణానికి అతడు చాలా డెవలప్ చేశాడు ఆ ప్రాంతాన్ని. కాబట్టి అతని పేరు మీద ఆ పట్టణానికి అలెగ్జాండర్ అని పెట్టారు. ఫిలిప్ అనే పేరు పెట్టాడు, ఫిలిప్పి అని. కనుక అది ఎందుకు పెట్టారని చెప్పుకున్నాం చెప్పండి, గుర్తుందా? ఫిలిప్పి అనే పేరు ఎవరి పేరు మీద పెట్టారు? అలెగ్జాండర్ గారి తండ్రి పేరేంటి? ఫిలిప్. కనుక ఆ పేరు మీద పెట్టారు ఫిలిప్ అని. అది కూడా చెప్పాను, మర్చిపోయారు. కాబట్టి అలెగ్జాండర్ గారి తండ్రి పేరు ఫిలిప్. కాబట్టి ఆ ఫిలిప్ పేరు మీద ఏమని పెట్టారు? ఫిలిప్పి అని పెట్టారని చెప్పుకున్నాం. తెస్సలోనిక ఎందుకు పెట్టారు అది కూడా చెప్పా. అలెగ్జాండర్ గారి యొక్క సహోదరి. కనుక అలెగ్జాండర్ గారి యొక్క సహోదరి పేరేంటి? తెస్సలోనికయ. కాబట్టి అలెగ్జాండర్ గారి సహోదరి పేరు మీద ఏం పెట్టారు? తెస్సలోనిక అనే ఆ పట్టణానికి ఆ పేరు పెట్టారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలెగ్జాండ్రియా అనేటువంటి పేరేమో అలెగ్జాండర్ గురించి పెట్టారు. ఫిలిప్ అనే పేరేమో అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి పేరు మీద ఫిలిప్ అని పెట్టారు. తెస్సలోనిక అనేది అలెగ్జాండ్రియా యొక్క సహోదరి పేరు కాబట్టి ఆ ప్రాంతానికి తెస్సలోనిక అని పేరు పెట్టారని ఆల్రెడీ అన్నీ చెప్పాం కానీ మనం చెప్పినప్పుడు. కాబట్టి ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను మీకు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ అలెగ్జాండర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు గ్రీక్ వీరుడిగా పేరుగాంచిన అలెగ్జాండర్ పేరు మీద ఈ పట్టణానికి ఏం పెట్టారంట? అలెగ్జాండ్రియా. తెలుగులో ఇంగ్లీష్లో అలెగ్జాండ్రియా అని ఉంటుంది. కాబట్టి ఆ పేరు పెట్టారు. ఈ పట్టణము ఎంత ప్రాముఖ్యమైందంటే ఇది ఆనాటి రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఇదంతా ఏ సామ్రాజ్యము? పరిపాలన ఎవరి పరిపాలన చెప్పుకుంటున్నాం? ఇదంతా రోమా పరిపాలన జరుగుతుంది. కనుక రోమా సామ్రాజ్యంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఉండేవి. వాటిలో మెయిన్ పట్టణం రోమ్. కనుక మొదటి పట్టణం ఏంటి? రోమ్. చాలా ప్రాముఖ్యమైన పట్టణం అది. తర్వాత రెండవ అతిపెద్ద ముఖ్యమైన పట్టణం ఏంటంటే ఈ అలెగ్జాండ్రియా. రోమీలకి మొట్టమొదటి ముఖ్యమైన పట్టణం ఏంటి? రోమ్. కనుక అది చాలా ప్రాముఖ్యమైనది ఆనాటి రోమియల్ పరిపాలన కాలంలో. రెండవ అతిపెద్దమైన ముఖ్య పట్టణం ఏంటంటే అలెగ్జాండ్రియా. కనుక ఈ అలెగ్జాండ్రియా ఆ రీతిగా ఈ పట్టణాలు చాలా ముఖ్యమైనవిగా పేరుగాంచేవి రోమా సామ్రాజ్యంలో. తర్వాత దీని గురించి ఒక 7 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ యొక్క అలెగ్జాండ్రియా పట్టణం గురించి చరిత్ర మనకేం చెప్తుందంటే మొదటి విషయం రాసుకోండి. మొదటి విషయము రోమా సామ్రాజ్యంలో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం అని రాసుకోవాలి. అలెగ్జాండ్రియా అనే పట్టణము చిన్నది కాదు. ఇది రోమా సామ్రాజ్యంలో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం. మొదటిది ఏమనుకున్నాము? రోమ్. కాబట్టి ఇది రెండవది. కనుక ఆ రోమా పరిపాలన కాలంలో రాసుకునే వాళ్ళు రోమా సామ్రాజ్యంలో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం. ఇది మొదటి సంగతి. రోమా సామ్రాజ్యంలో రెండవ అతి పెద్ద పట్టణం. కాబట్టి ఆనాటి రోమా సామ్రాజ్యంలో మొదటిదేమో రోమ్ అయితే రెండవ ప్రాముఖ్యమైన పట్టణం ఏంటి వాళ్ళకి? ఈ అలెగ్జాండ్రియా. అలాంటి ప్రాంతాలను పుట్టినవాడి ఈ యొక్క అపోల్లో. రెండవ సంగతి రాసుకోవాలి. ఈ యొక్క అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఒకే భాష
ఒకే దేశస్థులు ఉండేవాళ్ళు కాదు. చెప్పండి ఏంటంటే వీళ్ళు ఒకే భాష. రెండవ పాయింట్ మనం రాసుకోవాలి. ఈ అలెగ్జాండ్రియా పట్టణంలో ఒకే భాష, తర్వాత ఒకే భాష, ఒకే దేశస్థులు ఉండరు. ఇక్కడ దేశస్థులు ఉండరు అంటే రకరకాల భాషలు మాట్లాడేవారు, రకరకాల దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ నివసించేవాళ్ళు. ఉదాహరణకి ఆ పట్టణాన్ని ఏమంటారంటే కాస్మోపాలిటీ సిటీ అంటారు. అలాంటి పట్టణాన్ని ఏమంటారు? కాస్మోపాలిటీ. ఇప్పుడు మన సికింద్రాబాద్, హైదరాబాద్ కూడా దేనికి సంబంధించిన చెప్పండి. ఇది కూడా ఇక్కడ ఒకే భాషలో ఉన్నారా? ఒకే దేశంలో ఉన్నారా? ఇక్కడ కూడా రకరకాల దేశస్తులు ఉంటారు. ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా. ఇది కూడా ఏ పట్టణము? కాస్మోపాలిటీ సిటీనే సికింద్రాబాద్, హైదరాబాద్. అలాంటి పట్టణం అది కూడా ఆ దినాల్లో. అక్కడ ఒకే భాష మాట్లాడరు, ఒకే దేశం, అంత మిశ్రితం అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి జైన్లు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, రకరకాలంతా మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్లో నీగ్రోస్ ఉంటారు, మనకు అప్పుడు కనపడుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ రూపం చూడగా వీళ్ళు నీగ్రోస్, వాళ్ళ జుట్టు చూడడానికి కనపడుతూ ఉంటుంది. అట్లాగా అది కూడా ఒక కాస్మోపాలిటీ సిటీ. అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండరు, ఒకే దేశస్తులు కూడా ఉండరు, అందరు కలిసి మిశ్రితంగా ఉంటారు. అది రెండవ ప్రాముఖ్యమైన పాయింట్ రాసుకొని. మూడవది మరి దీంట్లో ముఖ్యంగా ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు ప్రధానంగా ఉండేవాళ్ళు ఈ పట్టణంలో. మూడో పాయింట్ ఏంటంటే ఐగుప్తీయులు, గ్రీకులు, యూదులు. వీళ్ళు ఐగుప్తీయులు, గ్రీకులు, తర్వాత రోమీలు. కనుక రోమీలు ఉండేవాళ్ళు ఈ పట్టణంలో ఎక్కువగా. చెప్పండి, ఎవరుండేవాళ్ళు ఈ పట్టణంలో? గ్రీకులు, ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు, యూదులు కూడా ఉండేవాళ్ళు. కనుక ఇది మూడో పాయింట్కి రాసుకోవాలి. అంటే ఐగుప్తు దేశం సంబంధించిన వాళ్ళు, గ్రీక్ దేశం సంబంధించిన వాళ్ళు, యూదులు, రోమీలు కనుక ఇలాంటి వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు, నివసించేవాళ్ళు ఆనాటి కాలంలో ఈ యొక్క అలెగ్జాండ్రియా పట్టణంలో. ఇది మూడో పాయింట్కి రాసుకోవాలి. నాలుగో పాయింట్, వీళ్ళందరిలో ఎక్కువ మంది ఉండేది 1/4 వంతు. అంటే ఉన్నటువంటి జనాభాలో 3 వంతుల్లో 1 వంతు కంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరు? యూదులు ఎక్కువ ఉండేవాళ్ళు. చెప్పండి ఏంటంట? యూదులు. 1/4 వంతు కంటే ఎక్కువ మంది యూదులు ఉండేవాళ్ళు. అంటే యూదుల డామినేషన్ ఎక్కువ ఉండేది ఎక్కడ? అలెగ్జాండ్రియా పట్టణంలో. కనుక వాళ్ళంతా 3 వంతులు ఉంటే రకరకాల వాళ్ళంతా 1 వంతు అంతా ఎవరు ఉండేవాళ్ళు? యూదులే. కానీ యూదుల పాపులేషన్ ఎక్కువ ఉండేది ఈ అలెగ్జాండ్రియా పట్టణం. అది రాసుకోవాలి. కనుక 1/4 కంటే ఎక్కువ మంది, కనుక 1/4 వంతు కంటే ఎక్కువ మంది యూదులు ఉండేవారు. ఇది 4వ పాయింట్గా మనం రాసుకోవాలి. ఇప్పుడు 4 మొదటి చెప్పండి. ఇది రోమా సామ్రాజ్యంలో రోము తర్వాత 2వ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం. రెండవది ఒకే భాష, ఒకే దేశస్తులు ఉండేవాళ్ళు కాదు. కనుక అంటే రకరకాల భాషలు, రకరకాల దేశస్తులు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరెవరు? మూడో పాయింట్గా గ్రీకులు, ఐగుప్తీయులు, రోమీలు కనుక ప్రధానంగా ఉండేవాళ్ళు. మూడవది. నాలుగవది, దీంట్లో వాళ్ళందరిలో పాపులేషన్ డామినేషన్ ఎవరు ఉండేది? 1/4 వంతు కంటే ఎక్కువ మంది యూదులు ఉండేవాళ్ళు ఈ యొక్క అలెగ్జాండ్రియా పట్టణంలో. నాలుగవది. 5వ పాయింట్ ఏమని రాసుకోవాలంటే, 5వ పాయింట్ ఇక్కడ పాత నిబంధన బైబిల్. కనుక బైబిల్ మనకు 2 భాషలు ఉంది, 2 భాగాలుగా ఉంది కదా. పాత నిబంధన, కొత్త నిబంధన 2 భాగాలుగా మనం చూస్తాం బైబిల్. ఈ పాత నిబంధన మొట్టమొదటి ఏ భాషలో ఉంది? మొట్టమొదటి ఉంది భాష ఏంది? కాదు, హీబ్రూ. చెప్పండి, మొట్టమొదటి ఏంది? బైబిల్ చూడండి, మొట్టమొదటి ఏ భాషలో ఉందో మొదటి పేజీలో రాసి ఉంటాడు. ఈ బైబిల్ దేంట్లోంచి ఎట్ట వచ్చిందో కూడా రాసి ఉంటాడు. చూడండి, మొదటి పేజీలో ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో నుండి భాషాంతరము చేయబడింది అని ఉంది. చూసారా బైబిల్లోని మొదటి పేజీలోనే. మొట్టమొదటి ఏ భాష అంటే ఇది? హీబ్రూ భాష. చెప్పండి అంట, హీబ్రూ భాష అనేది ఒక లోకల్ లాంగ్వేజ్. చెప్పండి, లోకల్గా మాట్లాడే భాష హీబ్రూ. ఇప్పుడు మన లోకల్ భాష ఏంటి? తెలుగు. కనుక తమిళ్ అట్లా ఎట్లా ఉందో రకరకాలుగా ఏ ప్రాంతానికి వాళ్ళ లోకల్ భాష ఎట్లా ఉండో, హీబ్రూ అనేది ఈ అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఒక లోకల్ భాష అనమాట. అక్కడ అట్లా మాట్లాడేవాళ్ళు. అది ఎవరి భాష? యూదుల భాష. చెప్పండి, ఎవరి భాష? హెబ్రీ మదర్ టంగ్ ఎవరిది? యూదులది. కనుక యూదులే పాపులేషన్ ఎక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అదే మాట్లాడేవాళ్ళు. అప్పుడు పాత నిబంధన బైబిల్ హీబ్రూ భాషలో ఉంది.
హీబ్రూ భాషలో ఉన్నటువంటి దాన్ని ఏం చేశారంటే దాన్ని హీబ్రూ భాషలో మొట్టమొదటిగా దీన్ని రాశారు. కనుక హీబ్రూ భాషలో రాయబడింది ఈ ప్రాంతంలోనే. చెప్పండి, అది హీబ్రూ భాషలో, పాత నిబంధన బైబిల్ అంతా హీబ్రూ భాషలో ఉంది కదా, అది ఎక్కడ రాయబడిందంటే ఈ అలెగ్జాండ్రియా ప్రాంతాన్ని రాసుకోవాలి. పాత నిబంధన బైబిల్ కనుక హీబ్రూ భాషలో రాయబడింది ఈ ఊర్లోనే. ఏ ఊర్లో? అలెగ్జాండ్రియా ఊర్లోనే, ఆ పట్టణంలోనే. అది లోకల్ భాష హీబ్రూ కాబట్టి అక్కడే రాశారు దాన్ని. కాబట్టి అది రాసుకోవాలి. అంత మాత్రమే లేదు, కొత్త నిబంధన బైబిల్ కూడా, కొత్త నిబంధన బైబిల్ దాన్ని గ్రీకు భాషలోకి అనువదించింది కూడా ఈ పట్టణంలోనే. ఏ పట్టణము? అలెగ్జాండ్రియా. అది కూడా రాసుకోండి. గ్రీకు భాష అనేది ఆనాటి దినాల్లో ఏ లాంగ్వేజ్ అంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. చెప్పండి, గ్రీకు భాష అప్పుడు ఏమైనా వాళ్ళది కనుక రాయల్ లాంగ్వేజ్. కనుక దాంట్లో చాలా పదాలు, చాలా అర్థాలు ఉంటాయి. కనుక ఐశ్వర్యవంతమైన భాష అంటారు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఆ దినాలు. కనుక అది గ్రీకు భాష ఇంటర్నేషనల్. కనుక భాషలో బైబిల్లో గ్రీకు భాషలో రాసింది కూడా ఈ ఊర్లోనే. సుమారుగా క్రీస్తు పూర్వము 250 రాసుకోవాలి. కాబట్టి హీబ్రూ పాత నిబంధన ఏమో హీబ్రూ భాషలో మదర్ టంగ్లో రాసింది ఇక్కడే. కొత్త నిబంధన బైబిల్ హీబ్రూలో నుంచి దేంట్లో రాశారు? గ్రీకులోకి రాసింది కూడా ఇక్కడే. ఇప్పుడు గ్రీకులో నుంచి దేంట్లోకి వచ్చింది? నెక్స్ట్ తెలుగు, తర్వాత రకరకాల లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి హీబ్రూలో ఉంది కనుక హీబ్రూ నుంచి గ్రీకులోకి వచ్చింది. కనుక గ్రీకులో నుంచి ఆ తర్వాత మనకి ఇప్పుడు మాట్లాడే భాషలు రకరకాల ప్రాంతీయ భాషలు తర్జుమాలు చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు అంటే ఈ పట్టణం చాలా సామాన్యమైంది కాదు. చూసారా కనుక ఎంత అద్భుతమైన సంగతులు దీంట్లో ఉన్నాయో. పాత నిబంధన బైబిల్ హీబ్రూ భాషలో రాసింది ఎక్కడ అంటే ఏమని చెప్పాలి మనము? అలెగ్జాండ్రియా. తర్వాత కొత్త నిబంధన బైబిల్ గ్రీకు భాష అనువదించింది ఎక్కడంటే ఏమని చెప్పాలి? అలెగ్జాండ్రియా. కాబట్టి అంత ప్రాముఖ్యమైన పట్టణం ఇది. కనుక ఇప్పుడు 5 విషయాలు చెప్పాం. 6వ సంగతి రాసుకోవాలి. 6వ సంగతి ఏంటంటే ప్రఖ్యాతగాంచిన లైబ్రరీ. కనుక చాలా ఫేమస్ లైబ్రరీ ఇక్కడ ఉండేది. కనుక ఆనాటి దినాల్లో ప్రఖ్యాతగాంచిన అతి ప్రాముఖ్యమైన పెద్ద లైబ్రరీ ఉండేది ఎక్కడంటే ఈ యొక్క అలెగ్జాండ్రియా ప్రాంతంలో పెద్ద లైబ్రరీ ఉండేది. చదువుకున్న లైబ్రరీ ఉందంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? ఎక్కువ ఉంటారు. ఇది ఒక విద్యా కేంద్రం కాబట్టి ఆ దినాల్లో. కాబట్టి సామాన్యమైనటువంటి ప్రాంతం ఇది కానే కాదు. కాబట్టి ఇప్పుడు 6 విషయాలు చెప్పా. మొదటిది రోమా సామ్రాజ్యంలో అతి పెద్ద ప్రాముఖ్యమైన 2వ పట్టణం. 2వ సంగతి మనం చూసాం. దీంట్లో ఒకే భాష, ఒకే దేశస్తులు ఉండరు, అంటే అన్ని రకాల మిశ్రితమైన వాళ్ళు ఉంటున్నారు. 3వది మనం చూసి దాంట్లో ఎక్కువగా ఐగుప్తీయులు, రోమీలు, గ్రీకులు ఉండేవాళ్ళు. దాంట్లో ఎక్కువ మంది 1/4 వంతు కంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎవరు? యూదుల డామినేషన్ ఉండేది మనం చూసాం. లోకల్ భాష ఏంటంటే అది హీబ్రూ మాట్లాడేవాళ్ళు. అందుకే బైబిల్ హీబ్రూలో ఎక్కడ రాశారు? దాదాపుగా 70 మంది పండితులు కలిసి ఇది రాశారు. కనుక హీబ్రూలో తర్జుమా చేశారు. కనుక హీబ్రూలో రాయడం జరిగింది. 70 మంది పండితులు సుమారుగా అది హీబ్రూ భాషలో రాశారు. కొత్త నిబంధన బైబిల్ ఏమో హీబ్రూ నుంచి గ్రీకు భాషకు అనువదించింది కూడా ఈ పట్టణంలోని అలెగ్జాండ్రియా పట్టణంలోని రాసుకోవాలి. తర్వాత ప్రఖ్యాతిగాంచిన ప్రాముఖ్యమైన లైబ్రరీ కూడా ఎక్కడుందని చెప్పుకున్నాము? అలెగ్జాండ్రియా పట్టణంలో. కానీ పెద్ద ఫేమస్ లైబ్రరీ ఉండేది. చదువుకున్న వాళ్ళు బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. ఇది 6వ పాయింట్గా రాసుకుందాం. 7వది ఆఖరిది ఏంటంటే ఇది పెద్ద సంస్కృతికి విద్యా కేంద్రంగా ఉండేది. సంస్కృతి ఏంటంట కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. కనుక ఆ దినాల్లో ఆ రీతిగా కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. కనుక అట్లా ప్రపంచంలోనే ఆ దినాల్లో ఇది ఒక మంచి విద్యా కేంద్రంగా, సంస్కృతికి ప్రాముఖ్యమైన పట్టణంగా నిలిచింది ఈ యొక్క అలెగ్జాండ్రియా. ఇప్పుడు ఎన్ని చూసినప్పుడు దీంట్లో పుట్టిన వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. చూసారా? కనుక ఇప్పుడు ఈ ఊరికి చెందినవాడు ఎవరైనా అందులో ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్పానంటే 7 పాయింట్లు ఎందుకు చెప్పాము? అపోలో గురించి. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? అలెగ్జాండ్రియా నుంచి వచ్చాడు. అలెగ్జాండ్రియా ఏంటి అసలు దాని చరిత్ర అంటే ఇప్పుడు 7 విషయాలు మనం చూసాం. ఇది 2వ అతి పెద్ద ప్రాముఖ్యమైన నగరం రోమీలకు ఆ దినాల్లో. కాబట్టి 2వ సంగతి మనం చూసాం కదా, ఒకే భాష, ఒకే దేశస్తులు ఉండేవాళ్ళు కాదు. దాంట్లో ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు, యూదులు ఉండేవాళ్ళు. దాంట్లో ఎక్కువ మంది ఉండేది ఎవరు చెప్పండి? 1/4 కంటే ఎక్కువ మంది యూదులే ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రాంతీయ భాష ఏంటి? హీబ్రూ. కనుక ఆ పాత నిబంధన బైబిల్ హీబ్రూలో రాసింది ఎక్కడ? అలెగ్జాండ్రియాలోనే ముందు. తర్వాత కొత్త నిబంధన బైబిల్ గ్రీకు భాషకు అనువదించింది ఎక్కడ?
అలెగ్జాండ్రియా పట్టణంలోనే సుమారు క్రీస్తుపూర్వం 250 ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత అంత మాత్రమే దీంట్లో ప్రఖ్యాతిగాంచిన ఫేమస్ లైబ్రరీలు ఉండేవి కనుక బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ అక్కడ, కనుక విద్యావంతులు ఎక్కువ. అందుకే దానికి ఏమని పేరు పెట్టాలంటే ఆ దినాల్లో కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. కనుక ఆ దినాల్లో అది విద్యకు సంస్కృతికి ప్రాముఖ్యమైన పట్టణంగా నిలిచింది అలెగ్జాండ్రియా పట్టణం. కాబట్టి ఇవన్నీ కూడా అలెగ్జాండ్రియా పట్టణాన్ని గురించి సంగతి. తెలుగులో అలెగ్జాండ్రియా, తెలుగులో అలెగ్జాండ్రియా రెండు ఒకటే. కానీ ఇప్పుడు మన ధ్యానానికి వద్దాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. ఇప్పుడు ఈ పట్టణానికి చెందిన వాడు ఎవరు? అందుకు చెప్పి ఈ సంగతి అంతా ఇదంతా మాకెందుకు అనుకోవద్దు, ఇన్ని ఉన్నాయి ఆయన పుట్టినటువంటి పట్టణంలో. కాబట్టి అందుకని దాని చరిత్ర కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 18వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుల కార్యం 18:24. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. కాబట్టి ఇప్పుడు ఆ పట్టణం చెందినవాడు, కాబట్టి ఆ పట్టణం చెందినటువంటి వాడు ఇప్పుడు ఎఫెసుకు వస్తున్నాడు. చెప్పండి, ఎక్కడికి వస్తున్నాడంట? ఎఫెసు. చూడండి, అలెగ్జాండ్రియా ఎక్కడ ఉంది? ఇక్కడ. అలెగ్జాండ్రియా ఇక్కడ ఉంది, ఎఫెసు ఎక్కడ? ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పుట్టినవాడు అలెగ్జాండ్రియా వాడు అపోల్లో ఎఫెసుకు వచ్చాడు. ఇతను ఎఫెసుకు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక జంట అక్కడ ఉన్నారు. ఎవరు వాళ్ళు? అకుల్లాలు, ప్రిస్కిల్లాలు. వాళ్ళు సేవ చేస్తున్నారు, పరిచయం జరుగుతుంది కనుక. అయితే ఈ పట్టణం చెందినవాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ అపోలో గురించి కూడా కొన్ని సంగతులు మనం చూడాలి. అపోలో గురించి అక్కడ కొన్ని సంగతులు చెప్పారు. చూడండి, 24వ వచనంలోనే ఎఫెసునకు వచ్చాడు, అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడున్నాయి ఉండెను. కనుక ఇతడు సామాన్యమైన కాడు. ఎందుకు విద్వాంసుడు అయ్యాడు? ఎందుకు లేఖనలో ప్రవీణుడు అయ్యాడు? పుట్టింది ఎక్కడ? అలెగ్జాండ్రియా. అది ఎలాంటి పట్టణం అని చెప్పుకున్నాము? అంత విద్యావంతులు ఉన్న, బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ. కాబట్టి అందుకే ఇతడు బాగా జ్ఞానవంతుడు, బాగా చదువుకున్నవాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క అపోలో గురించి కూడా మీకు కొన్ని సంగతులు మనకి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. చూడండి, అపోలో గురించి కొన్ని సంగతులు మనం రాసుకుందాము. రాసుకోండి. అపోలో అంటే అర్థం ఏంటంటే నాశనము చేయువాడు అని అర్థం. అపోలో అంటే నాశనము చేయువాడు. అపోలో అనేటువంటి పదానికి అర్థము నాశనము చేయువాడు. కనుక డెస్ట్రాయర్, కనుక నాశనం ఆ పదానికి అర్థం. అపోలో అంటే నాశనము చేయువాడు అని అర్థం, మీనింగ్. కానీ నాశనం చేసింది ఏంటంటే సైతాన్ను. కనుక దేవునిలో ఉండి సైతాన్ని నాశనం చేశాడు, సైతాన్ శక్తులను నాశనం చేశాడు, అలాంటి పరిచయం చేశాడు, అలాంటి బోధ చేస్తాడు. కనుక సామాన్యమైనది కాదు. కనుక మనం చూస్తాం ఇతని చరిత్ర అంతా ఈరోజు మనం ముగిద్దాం. కాబట్టి ఇప్పుడు అపోలో అంటే అర్థం ఏంటి? నాశనము డెస్ట్రాయర్ అని రాసుకోవాలి. తర్వాత ఇతనికి ఉన్న మొదటి లక్ష్యం ఏంటంటే ఏ యంగ్ మ్యాన్, కనుక యవనస్తుడు. మొదటి సంగతి ఏంటి? ఈ అపోల్లో ఒక యవనస్తుడిగా మనకు కనబడుతున్నాడు. కనుక అపోల్లో యవనస్తుడు అని రాసుకోవాలి, మొదటి పాయింట్. ఇతడు యవనస్తుడు. రెండో సంగతి మనం చూద్దాం. రెండవది ఇక్కడ అతడు విద్వాంసుడు. చెప్పండి, ఏంటంట? విద్వాంసుడు. విద్వాంసు అంటే ఇంగ్లీష్లో ఏ వెల్ ఎడ్యుకేషన్ మ్యాన్. కాబట్టి విద్వాంసుడు అంటే బాగా చదువుకున్నవాడు. కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఏమంటారు? విద్వాంసులు. కనుక మామూలుడు కాదు కనుక అపోల్లో. కనుక ఏ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అని రాసుకోవాలి. కానీ మొదటిది ఇతడు యవనస్తుడు. రెండో పాయింట్ ఏంటి? విద్వాంసుడు, ఏ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. కానీ రెండవది. మూడవది ఏ యంగ్ టీచర్. కనుక మూడవదిగా యవ్వన బోధకుడు. యవ్వన కాలంలో ఏం ప్రారంభించాడు? ఆయన బోధ ప్రారంభించాడు. యవ్వన కాలంలోనే బోధిస్తున్నాడంటే అర్థం ఏంటి? బాగా చదువుకున్నవాళ్ళు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం కూడా బాగా చదువుకోవాలి. చెప్పండి, మనం కూడా ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మన పిల్లలు కొన్నిసార్లు నాకు ఇష్టం లేదు మమ్మీ, చదువు ఇంట్రెస్ట్ లేదు అంటే కుదరదు. కాబట్టి నువ్వు బాగా చదువుకపోతే ఏం బోధిస్తావు? తెలియాలి కదా. కాబట్టి చాలామంది చదువు విషయం నిర్లక్ష్యం చేస్తారు. కనుక చదువు విషయంలో మనం ఎంత చదువుకుంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, ఈ అపోలో ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా చదువుకుని చెప్తాను. కాబట్టి బాగా చదువుకోవాలి. కనుక ఆ చదువును పక్కన పెట్టకూడదు. కాబట్టి చదువుకోవాలి. అందుకే బాగా చదువుకున్నాడు. కాబట్టి ఇతడు యవ్వన కాలంలోనే ఒక యంగ్ టీచర్గా, ఒక యవ్వన బోధకుడుగా మనకు కనపడతాడు. కనుక ఇది మూడవ సంగతి. మొదటిది యవనస్తుడు, రెండవదిగా విద్వాంసుడు, కనుక బాగా చదువుకున్నవాడు, ఏ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. మూడవదిగా యవ్వన బోధకుడు. ఎందుకు బాగా చదువుకోవాలంటే మరి చదువుకోనటువంటి పేతురు, యోహానులు సేవ చేయలేదా అని చాలామంది ప్రశ్న వేయవచ్చు. వాళ్ళు ఎవరు? పేతురు, యోహానులు ఏం చదువుకున్నారని రాయబడింది బైబిల్ వాళ్ళ గురించి. విద్య లేని
2:13, 3:13 అనుకుంటా, 3:17 అపోస్తలుల కార్యం మనం చూస్తాం. వాళ్ళు నిలబడి చెప్పినప్పుడు బుద్ధి లేని పామరులేంటి ఇలా బోధిస్తారనుకున్నారు. ఇప్పుడు ప్రశ్న అడగవచ్చు, మరి వాళ్ళు ఏం చదువుకుపోయినా వాళ్ళు బాగా చెప్పారుగా, నువ్వెందుకు చదువుకోమని చెప్తున్నావు అనొచ్చు. వాళ్ళు పొందిన పరిశుద్ధాత్మ చెప్పండి ఏంటంట, వాళ్ళు పొందిన పరిశుద్ధాత్మ స్పిరిట్ వేరే, మనం పొందింది వేరే. వాళ్ళు పొందిన పరిశుద్ధాత్మని లీడ్ చేశాడు, వాళ్ళని నడిపించాడు, వాడుకున్నాడు వాళ్ళని. చూసారా, వాళ్ళు ఎక్కడున్నా కూడా. కాబట్టి వాళ్ళు పొందిన విధానం వేరే, మనం పొందిన విధానము వాళ్ళ మీద ఎట్లా వచ్చిందంట, అగ్ని జ్వాల 4 లెవెల్ విభాగింపబడి వాళ్ళ పరిశుద్ధుడు ఆవరించాడు. చదువు లేకపోయినా సరే వాళ్ళకి నేర్పించాడు. 2వ అధ్యాయంలోనే 16 దేశస్తుల వాళ్ళు వచ్చారు. 2వ అధ్యాయం మనం చూసాం. 2వ అధ్యాయంలో 16 దేశస్తుల ప్రజలకి ఆ 16 దేశ సుమారుగా భాషలన్నీ వాళ్ళకి ఏమైపోయినాయి, అర్థమైపోయినాయి. ఎలా సాధ్యమైంది ఇది? అలాంటి పరిశుద్ధాత్మ, అంత ఆత్మ చేత నింపబడి దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చదువు లేదు, ఇప్పుడు అందరికి అర్థం కావాలి, దేవుడు వాళ్ళకి నేర్పించాడు, ఆ రీతిగా మాట్లాడిచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళతో పోల్చుకోవడానికి మనం యోగ్యులము కాము, కనుక అలాంటి స్పిరిట్ మనకు లేదు కనుక వాళ్ళలాగా. కాబట్టి అందుకే అలాంటి పేతురు ఏమని రాశాడు తెలుసా, మీరేమి చదువుకోవద్దు అని రాయలా. ఏమన్నా రాశాడు పేతురు పత్రిక, అలాంటి పేతురు, చదువులేని పేతురు బాగా బోధించి ఆత్మ ద్వారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు చదువుకోవాలి, బాగా చదువుకోకపోతే తప్పులు బోధిస్తారన్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనం మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతున్నాను. 15, 16, 17 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగే మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఇప్పుడు 16 చదవండి. వీటిని గూర్చిన తన పత్రిక అన్నిటిని బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, ఆస్తిలైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు. కాబట్టి చూసారా, కనుక ఏమంటున్నాడు పౌలు, కనుక విద్యావిహీనులు, పౌలు రాసిన వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. కాబట్టి మనకు కొన్ని కష్టమైనవి, కానీ వాటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము. 2 పేతురు 3:16 మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏమీ చదువుకొని పేతురు గొప్ప బోధ చేసి గొప్ప సేవ చేసి మీరు కూడా అలాగే ఏం చదువుకోవద్దు అని చెప్పటం. ఆయన ఏమంటున్నాడు, పౌలు రాసిన పత్రికలు అన్నీ కూడా మీరు గ్రహించడం కొన్ని కష్టమైనవి. కాబట్టి మీకు చదువు లేకపోతే, విద్యావిహీనులుగా ఉంటే వాటిని మీరు అర్థము చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు చదువులేని వారు ఎవరు ఉంటే బాధపడొద్దు, క్షమించండి, మీ టైం అయిపోయింది. కానీ ఇప్పుడున్న జనరేషన్ మనం ఏం చేయాలి, వాళ్ళని ఏం చేయలేము. ఇప్పుడున్న వాళ్ళని ఏం చేయాలి, మేము చదువుకి ప్రోత్సహించాలి. బాగా చదవండి, కనుక బాగా చదవాలి, బాగా దేవుని సేవ కూడా చేయాలి. కానీ అదే పేతురు రాస్తా అంటాడు, విద్యావిహీనులుగా ఉంటే వీటిని అర్థం చేసుకోలేరు, అపార్థం చేసుకుంటారు, రాంగ్ టీచింగ్, తప్పు బోధిస్తారు. కాబట్టి అందుకే బాగా చదువుకోవాలని ఆయన చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మనంగా, తల్లిదండ్రులుగా మన పిల్లలు కూడా ఏం చేయాలి, బాగా చదివించేదానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అంతేగాని కొంతమంది నాకు ఇప్పుడు చదివింటే ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అంటే, సరే నన్ను ఇష్టం అని వదిలేయటం కాదు. అట్లా చాలామంది వదిలేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు నీకు 60 సంవత్సరాలు వచ్చాయి, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి. చదువు మీద ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, ఆ పెద్ద వయసు అయిపోయి కనుక పిల్లలు అయిపోతే మాకెందుకు చదువు అంటారు. వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళ సంగతి అయిపోయింది. ఎవరొస్తే నీకేమైంది, చదవండి, మీకేమైంది, మీకేం టెన్షన్ ఉంది, ఎందుకు చదవలేకపోతున్నా తెలిసి దినాల్లో? ఇది అన్నమాట కారణం. చెప్పండి, ఇది సెల పట్టుకుంటాడు, ఇటు పరీక్షలన్నీ ఫెయిల్. ఎందుకు? ఫోన్ ఆన్ చేస్తానమాట, యూట్యూబ్ కాసేపు 10 నిమిషాలు యూట్యూబ్, 10 నిమిషాలు ఫేస్బుక్, ఇంకో 10 వాట్సాప్, ఇంకేమో ఇన్స్టాగ్రామ్, అన్ని చూసి ఈ టైం అయిపోయింది, నిద్రపోతాడు. దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది, మైండ్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, 2 అయిపోతాయి. ఇంకా చదివి ఇంట్రెస్ట్ ఎక్కడ? చూసారు, దాన్ని ఎందుకు చదవలేకపోతున్నానంటే పిల్లలు వీటికి అలవాటు పడ్డారు. కాబట్టి ఆ ఫోన్ చూస్తూ ఉంటే అప్పుడు ఇది భలేగా ఉందని ఇంకోటి వస్తూ ఉంటుంది. ఇక దాంట్లో చూసి లాస్ట్కి ఏమైపోయింది, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కళ్ళన్నీ లాగేసినట్టు, తలంతా కూడా తిరిగినట్లు. ఎందుకు? ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అయిపోయి చివరికి ఇంక చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? పిల్లలు చెడిపోతుంది కారణం ఇదే. మేము CMC పోతే
టీ తాగుతున్నాం కనుక కొంచెం టైం ఉంది ట్రీట్మెంట్, కానీ టీ తాగుతుంటే ఓ ఫ్యామిలీ వచ్చారు తెలుగు వాళ్ళు. అన్న ప్రైజ్ ఆడండి, ప్రైజ్ ఆడండి. ఎక్కడంటే నన్ను ఎక్కడ చూశారంట వాళ్ళు, యూట్యూబ్లో ఎక్కడో మొత్తం గుర్తుపట్టి వచ్చారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అన్నాం. మీ ప్రాబ్లం ఏంటంటే మా పిల్లడు రోజు ఫోన్ చూసి ఏం చూసంట, ఫోన్ చూసి మొత్తం నరాలన్నీ కూడా దెబ్బతిని కనుక వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు. అది ప్రాబ్లం. ఏంటంటే ప్రాబ్లం దేని గురించి వచ్చి గురించే, ఇంక వేరేది ఏమి లేదు. చూసారా, ఫోన్ చూసి కనుక వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇంకా అలాంటి వాడు ఏం చదువుతాడు? కానీ ఈ దినాల్లో ఈ మొబైల్ సరే పిల్లలు చెడిపోతున్నారు, మనమే చెడగొడుతున్నాం. ఒక విధంగా చెప్పాలనుకో, చిన్న పిల్లలు కూడా చూడండి, భోజనం తినకపోతే ఏం చేస్తారు పిల్లలు? భోజనం తినకపోతే చిల ముందేస్తారు, నోటు కుక్కుతూ ఉంటారు. కనుక ఇది అది అట్లా తయారైపోయారు. కాస్త ఓపిక చూసుకుని మేము చిన్నప్పుడు భోజనం ఎట్ట పెట్టేవాళ్ళు అంటే, ఆ పిట్టలు చూపిస్తా, చెట్లు చూపిస్తా, పోయే మనుషులు చూపిస్తా, జోల పట్ల పాడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా టైం ఉందా? నిజంగా చెప్పండి, ఎవరికైనా టైం ఉందా? తిరుపతి మేము కూడా చేసాం. తిరుపతి ఏం చేస్తాం, ఫోన్ వేయటము ముందు ఆ టింగ్ టింగ్ మరి ఆడుతూ ఉంటే వీళ్ళు తింటూ ఉంటారు అన్నమాట. ఇది మనకి ఓపిక లేదు జనాలకి. కాస్త బయటికి వెళ్ళి ఆడిద్దాము, ఆ చెట్లు చూపించో, పిట్టలు చూపించో, పక్షులు చూపించో పెట్టే టైం జనాలకి లేదు. మొత్తం కడుపులో పడాలి. కనుక ఏంటంటే ఫోన్ ఇచ్చాం వాడికి. ఫోన్ చూస్తేనే తింటాడు కాడు. చూడు, నువ్వు ఫోన్ అలవాటు చెయ్యి, నువ్వు ఫోన్ లేకుండా భోజనం పెట్టి తింటే ఒట్టు. ఎందుకు? అది తీసుకురావాలి, ఏది ఫోను. ఈ భోజనం అయిపోయిన తర్వాత అదే కావాలంటాడు. ఈ చిన్నప్పుడే రుచిపడ్డాడు దానికి. బేబీలు కూడా అప్పుడే చూసారా. సార్ చిన్నపిల్లలు మీరు వింటారు, కొంతమంది పిల్లలు కొన్ని ఆపరేటింగ్స్ నాకు కూడా రావు. ఇవి చిన్నపిల్లలు కానీ ఫోన్ ఆపరేటింగ్స్ మొత్తం ఆపరేట్ చేసేస్తాను నీకు, మీకు రావు తల్లిదండ్రులుగా. నువ్వు కూర్చో మమ్మీ నీకు అప్డేట్ కాలేదంటాడు వాడికి అన్నీ చేసు. నీకు ఎట్లా వచ్చాడంటే ఎక్స్పీరియన్స్ ఇది. ఎట్లయిపోయారు దీని మీద ఇంట్రెస్ట్, చదువు మీద లేదు ఇక. చూసారా. కాబట్టి ఎంత భయంకరమో ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి మన పిల్లలకు పాడైపోవటానికి ఇవన్నీ సాధనాలు. కాబట్టి చిన్న వయసులోనే మనం వాళ్ళ ఫోన్ ఇచ్చి భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం, కానీ ముద్దలు పెట్టడం, వాడు అవి తిని అవి చూసి ఫోన్ లేకుండా ఉండడు ఇక. చూసారా. కాబట్టి లాస్ట్కి ఏమైపోయిందంటే సపరేట్ బెడ్రూమ్లు ఉంటాయి కనుక వాడికి ఎంతసేపు ఫోన్ చూస్తాడో మనకు తెలియదు. చూసి లాస్ట్కి ఏమైపోయిందంటే దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, దీంట్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇక నిద్రకు పోగొట్టాల్సిన పని లేదు, జోలపాట పాడాల్సిన పని లేదు. ఎందుకు? లాస్ట్కి ఏమైపోయింది, నిద్రలోకి వాళ్ళే జారుకుంటారు. చూసారా. అట్లా అయిపోయింది ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్. కాబట్టి ఇప్పుడు అపోల్లో గారి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన గొప్ప విద్వాంసుడు, బాగా చదువుకున్నవాడు. కాబట్టి అందుకే ఇప్పుడు సమస్య ఏంటంటే ఫోన్ తీసేశారనుకోండి బాగా సెట్ అవుతారు, బాగా చదువుకుంటారు. ఫోన్ ఏం చేయాలి? ఇప్పుడు నీకు ఎందుకులా ఫోన్ తీసేయాలని. నేను సేవకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్ మాకు తిమోతంగులు కొనిచ్చాడు. ఈ ఫోన్ నెంబర్ తిమోతంగులే. ఆ సేవలు ఉన్నప్పుడు నేను వచ్చిన సేవకు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత కొనిచ్చాడు. అప్పుడు అందరూ ఫోన్లు వచ్చేసి మాకే ఫోన్ లేదు. పిలిచి నాకు సేవలు మిగతా వాళ్ళకు కూడా ఫస్ట్ ఫోన్ ఆయన కొనిచ్చాడు అంకులే. ఈ నెంబర్ కూడా అంకులు ఇచ్చింది తిమోతంగులే, హెబ్రోన్లో పెద్ద తిమోతంగులు. అరే అందరూ ఫోన్లు ఉన్నాయి, మీకు ఫోన్ లేదని. అప్పుడు ఎలాంటి ఫోన్ తెలిసి పెద్దది కాదు, చిన్నదన్నమాట. C2 మొబైల్, అది C2 మొబైల్ దాని పేరు. అది కొనిచ్చాడు. కాబట్టి చిన్న ఫోన్ ఇది మీకు చాలు అన్నాడు అప్పట్లో. అప్పటికే పెద్ద ఫోన్లు వచ్చేసినాయి. ఇప్పుడు 4G కాదంట, ఏజీ అంట 5G. చూసారా. ఇక అన్లిమిటెడ్ వస్తానే ఉంటే నువ్వు చూస్తూ ఉంటే కనుక ఎట్ట పెట్టాడు చూడండి. కనుక అప్పట్లో ఇప్పుడు 1 GB 2 GB డేటా కాదు ఇప్పుడు. కనుక 5G వేసావంటే అన్లిమిటెడ్ ఉన్నాయన్నమాట. నువ్వు దినమంతా చూడచ్చు ఫోన్లో, ఇంకేం చదువుతావు? కాబట్టి ఇవన్నీ మనకి నేర్పించే పాఠాలు ఏంటంటే అపోల్లో గారు మన పిల్లలు కూడా మనం బాగా చదువుకి ఎంకరేజ్ చేయాలి. కనుక వాడు చదవనని సరి చెప్పి చదువు ప్రోత్సహించాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం మన అతని గురించి? 3 విషయాలు. మొదటిది అతడు యవనస్తుడు, రెండవదిగా విద్వాంసుడు, మూడవది యవన బోధకుడు, నాలుగవదిగా ఇతడు పండితుడు. చెప్పండి ఏంటంట? పండితుడు. స్కాలర్ అని రాసుకోవాలి. కనుక బాగా చదువుకున్నాడు కదా. నాలుగవది ఇతడు ఒక పండితుడు. నాలుగవదిగా స్కాలర్ అని రాసుకోండి. ఐదవది మంచి ప్రసంగీకుడు, ఒరేటర్ అంటారు. ఒరేటర్ అంటే ఏంటంటే మంచి ప్రసంగికుడు, వక్త, బాగా మాట్లాడగలడు. కనుక అలాంటి వాడి కనుక ఈ విద్వాంసుడు. కనుక ఐదవ సంగతి ఏంటంటే నాలుగో సంగతి స్కాలర్, కనుక మంచి పండితుడిని రాసుకోండి. ఐదవదిగా నొరేటర్ అంటే మంచి ప్రసంగికుడు, లేదంటే వక్త, బాగా మాట్లాడగలిగినటువంటి వాడు ఐదవ సంగతి. ఆరోది డెబేటర్ అంటే చర్చలు బాగా చేయగలరు. చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళండి, ఎంతసేపు అని చెప్తూ ఉంటాడు. కనుక సబ్జెక్ట్ ఉంటే చదువుకుంటే కనుక చర్చలు బాగా చేస్తారు. చదువు లేకపోతే ఏం చెప్తావు? నీకు చదువు లేకపోతే ఏం మాట్లాడతావు? నోరు కూడా బయటకి ఇప్పలేవు. కనుక నేను మొన్న మీటింగు ఒక ప్రోగ్రామ్ చేసాం, గవర్నమెంట్ మీటింగ్ మా దగ్గర, మా డివిజన్కి మేమే చేసాం.
కనుక ₹1,00,000 వస్తే మేమే అదంట భోజనం ఏర్పాటు చేసాం. వచ్చే ఆయన లేట్ అవుతుందంట. వచ్చే ఆయన ఇంకా చెప్తానే ఉన్నాం, చెవులు అన్న ఇంకా చెప్పాను అంటే ఇంకా పొడిగిస్తానే ఉన్నా. ఏంది మెసేజ్, ఎందుకు ఆయన రావాలి, ముందు ఆయన రావాలి, ఆ షాలు కప్పాలి. కాబట్టి మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎంతైనా కూడా మనము పొడిగించవచ్చు. ఏమి లేకపోతే ఏం చేస్తాం, మేమే అంటే ముగిచ్చేస్తాం. నేను చెప్పి ఇతను అలాంటి వాడు కాదు. అపోలో ఎలాంటి వాడు అంటే ఒక డిబేటర్ కనుక, అంటే చర్చలు బాగా చేయగలడు. కాబట్టి ఇది 6వ సంగతి కనుక, చర్చలు బాగా చేయగలడు. అందుకే అతడు ఆత్మలు తీవ్రపడుతున్నా అంట. అతడు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. ఆత్మలు అతడు తీవ్రత ఉంది, బాగా చర్చించాలి వాక్యాలు అనే ఆ తీవ్రత మనకు కనబడుతుంది. 18వ అధ్యాయము అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 25వ వచనం. 18:25లో అతడు ప్రభు మార్గ విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, కానీ బాగా చర్చించాలి కానీ తీవ్రత ఉంది, ఆత్మలో తీవ్రత ఉంది. కానీ ఇతను యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు, యేసుని గురించి సంగతులు వివరంగా ఇతనికి తెలీదు. కానీ ఆయన సమాజ మందిరంలో ధైర్యంగా బోధిస్తున్నాడు. యేసుని గురించి పూర్తిగా తెలియదు ఇతనికి. బాగా చదువుకున్నాడు కానీ, చదువులో పండితుడే కానీ అనగా యేసుని గురించినటువంటి వివరణ ఇతను బాగా తెలియదు. ఇతనికంటే ఎవరికి బాగా తెలుసు? అకుల పిస్కల్ బాగా తెలుసు. ఇతను తెలియదు ఆ యేసుని గురించి విషయాలు. చదువులో ఫేమస్సే, చదువులో పండితుడు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినంత యేసుని గురించి ఇతనికి తెలియదు. కాబట్టి ఇప్పుడు 6వ సంగతి ఏంటంటే ఒక డిబేటర్, చర్చలు బాగా చేసేవాడిని రాసుకోవాలి 6వది. 7వ సంగతి మనం చూసామంటే ఇలాంటి యవనస్తుడు, విద్వాంసుడు, యవన బోధకుడు, తర్వాత పండితుడు, ప్రసంగికుడు, తర్వాత బాగా చర్చలు బాగా చేసేవాడు, డిబేటర్, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 26వ వచనం చదవండి. 18:26. ప్రిస్కిల్ల అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. కాబట్టి చూశారు, అరే భలే మంచోడు దొరికారే మనకి, ఇంత తీవ్రంగా ఉన్న ఆత్మలో ఇంతగా బోధించాలని తపన ఇతనికి ఉంది, కానీ ఇతనికి అసలు విషయము తెలియదు, యేసు అసలు విషయం తెలియదు అని చెప్పేసి నెమ్మదిగా ఏం చేశారంటే ఇతను చేర్చుకున్నారు. ఇతను చేర్చుకుని ఇతనికి నేర్పిస్తున్నారు. ఎవరు వింటాడు? ఎలాంటాడు చెప్పండి? ఇంత చదువుకున్నాడు వింటాడా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీకేం తెలుసు అంటాడు. ఇంత చదువుకున్నవాడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళు. ఎవరు? అకుల్లా. ఇప్పుడు డేరాలు కుట్టేవాళ్ళు ఈ విద్వాంసులు చెప్తున్నారు అసలు ఏ సంగతి ఇది, ఆ బాప్తిసం యోహాన్ది, యేసు బాప్తిసం ఇది వివరంగా చెప్తా ఉంటే మరి నేర్చుకునే మనసు ఉండాలి కదా. ఇంత చదువుకున్న ఇతనికి నేర్చుకునే మనసు ఉందండి. ఇంత చదువుకున్నా సరే చదువు లేనివాడు చెప్తా ఉంటే నేర్చుకోవడానికి తగ్గించుకుని, అంటే ఇతను మనం 7 పాయింట్ ఏమైనా రాసుకోవాలంటే ఇతడు ఆ విశుద్ధ పరిస్థితి నేర్చుకున్నాడు. ఎంతో తగ్గింపు కలిగిన వాడు. ఇంత చదువుకున్నప్పటికి కూడా చదువు లేని వాళ్ళు నాకు చెప్పేది ఏంటి అంటున్నారు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? అపోల్లో గారి స్థితిలో మనం ఉంటే అంత చదువుకుంటే పోవాయి నీకేం తెలుసు, కనుక ఆఫ్టర్ ఆల్ నువ్వు డేరాలు కుట్టేవాడు, నేనేంది అనుకుంటున్నావు, స్కాలర్ని అంటావు. కానీ ఇలాంటి అపోల్లో ఎలాంటి వాడంటే ఇంత చదువుకున్న వాళ్ళు చెప్తా ఉంటే నీకు కొంచెమే తెలిసి యేసుని గురించి, నువ్వు బాగా బాగా ఆత్మలో తీవ్రత ఉంది, చెప్పాలని ఆశ ఉంది, కానీ నీకు ఆశ ఉంది కానీ నీకు పూర్తి సబ్జెక్టు దీంట్లో తెలియదు, మేము నేర్పిస్తామరా అని చెప్పి చేర్చుకుని అతనికి అన్నీ చెప్తున్నారు. పండితుడికి, స్కాలర్కి, విద్వాంసుడికి నేర్పిస్తా ఉంటే తగ్గించుకొని వినే మనసు చెప్పండి ఎవరికి ఉందంట? అపోల్లో తగ్గించుకునే మనసు. అయితే అందరిలో చెప్పాల, వాళ్ళందరిలో ఆయన ఎక్కడ బోధిస్తున్నాడు? 25వ వచనంలో సమాజ మందిరములలో బోధిస్తాం. సమాజ మందిరం లేచి ఆపు నువ్వు తప్పు బోధిస్తున్నావు, యేసుని జీదని చెప్పేసి అందరూ అవమానపరిచేటికి చెప్పలేదు. అంత అయిపోయిన తర్వాత ఇంట్లో చేర్చుకున్నారు. అంత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ బోధించిన తర్వాత అరే ఇతని లోపల ఆత్మలు ఎంత తీవ్రత ఉంది, కానీ అసలు విషయం తెలిసి ఇంకా బాగా బోధిస్తారని చెప్పేసి అందరిలో చెప్పకుండా సిగ్గుపాలు చేశాడు కాకుండా అయిపోయిన తర్వాత అతని ఇంట్లో చేర్చుకుని వివరంగా చెప్పారు. ఏమని చెప్పారంటే 26వ వచనంలో అతనికి వివరం మరి దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అంటే 7వ సంగతి ఇతడు బాగా తగ్గించుకునేవాడు, తగ్గింపు కలిగినటువంటి వాడు అని రాసుకోవాలి. కానీ ఇప్పుడు 7 సంగతులు చెప్పా. మొదటిది ఏం తెచ్చమంటే యవనస్తుడు, రెండవదిగా విద్వాంసుడు, వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, మూడవదిగా యవన బోధకుడు, యంగ్ టీచర్, నాలుగవది స్కాలర్ పండితుడు, ఐదవదిగా మంచి ప్రసంగికుడు, వక్త, బాగా మాట్లాడేవాడు, తర్వాత చర్చలు బాగా చేసేవాడు కనుక డిబేటర్. తర్వాత 7వది ఏంటంటే తగ్గింపు కలిగినటువంటి వాడు. తగ్గింపు అంటే వాక్యము నేర్చుకోవాలి అనేటువంటి మనసు కలిగిన వాడు. కాబట్టి ఎవరికి కూడా అన్నీ రావు,
ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత వాక్యం బోధించినా నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. ఎదుటి వాళ్ళు చెప్తే కూడా మనం వినటానికి ఇష్టపడాలి కొన్నిసార్లు. కాబట్టి ఆయన చెప్పేది నాకేంది అనుకోకూడదు. కొన్నిసార్లు వాళ్ళకి వచ్చే తలంపులు వేరుగా ఉంటాయి కనుక. కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరికి అన్నీ తెలిసినవి కాదు. మనం నిరంతర విద్యార్థులుగానే ఉండాలి. ఎంత బోధించినా నేను ఒక విద్యార్థిగా ఉండాలి. ఎవరైనా చెప్తా ఉంటే నేర్చుకోవాలని మనసు ఉండాలి. ఇంకా నాకు అన్నీ తెలుసు, ఆయన చెప్తే నేను ఇండి అనుకోకూడదు. ఇప్పుడు అలా అనుకోవట్లా. అపోలో అంత తెలిసి కూడా ఆఫ్టర్ ఆల్ డేరాలు కుట్టి వాళ్ళు చెప్తా ఉంటే వింటున్నాడు. అంటే మనకు అన్నీ తెలీదు. చాలాసార్లు మనకు అన్నీ తెలుసు అనుకుంటా. బైబిల్లో కూడా మనకంటే తెలిసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్తే కూడా మనం వినటానికి ఇష్టపడాలి. కాబట్టి అపోలోకి ఇష్టపడాలి. ఆ రీతిగా ఆయన తగ్గింపు వెళ్ళమని మనం చూస్తాము. తర్వాత అపోలోకి 4 భాషలు వచ్చండి. అపోలో 4 భాషలు మాట్లాడతాడంట. ఒక భాష ఏంటంటే కాప్టిక్ అంటారు, అంటే ఐగుప్తు భాష మాట్లాడగలడు. రెండవది గ్రీక్ మాట్లాడతాడు. మూడవది హీబ్రూ మాట్లాడతాడు. నాలుగవది అరమిక్ మాట్లాడతాడు. ఎన్ని భాషలు వచ్చాయి ఈయనకి? మొదటిది ఐగుప్తు భాష, కాప్టిక్ అంటారు కనుక ఐగుప్తు భాష మాట్లాడగలడు కనుక. రెండవది గ్రీక్ చక్కగా మాట్లాడగలడు. మూడవది హీబ్రూ మాట్లాడగలడు. నాలుగవది అరామిక్. ఈ లాంగ్వేజ్ అన్నీ కూడా ఇతను నేర్చుకున్నాడు. కాబట్టి 4 భాషలు ఇతడు ఆ దినాల్లో నేర్చుకున్నాడు. విలియం కేరీ గారు కూడా మన భారతదేశం వచ్చాడు. ఆయన ఎన్ని భాషలు నేర్చుకున్నాడు? ఎన్ని? 18+ 21 ఏమన్నటువంటి దాదాపుగా అన్ని భాషలు నేర్చుకున్నాడు ఆయన కూడా. విలియం కేరీ గారు అన్ని భాషల్లో కొత్త నిబంధన ముద్రించాడు. కాబట్టి మనం కూడా ఎన్ని భాషలు నేర్చుకుంటే అన్ని భాషలో స్వార్థ చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. కనుక ఆ దినాల్లో అపోలో గారు ఐగుప్తు భాష కనుక కాప్టిక్ మాట్లాడతాడు, గ్రీక్ మాట్లాడతాడు, హీబ్రూ మాట్లాడతాడు, అరామిక్ మాట్లాడతాడు. కనుక ఈ భాషలన్నీ కూడా ఆయన అభ్యాసం చేశాడు. అలాంటి వాడు కనుక ఈ అపోలో. అంత మాత్రమే కాదు, అందుకే బైబిల్లో మోషే గురించి కూడా ఏమని రాయబడింది? సకల విద్య సకల శాస్త్ర ప్రైవేట్. మోషే కూడా అన్నీ వచ్చు కనుక మోషే కూడా ఎన్నో నేర్చుకున్నాడు. సకల విద్యలు నేర్చుకున్నాడంట, సకల విద్యలు. కాబట్టి సకల విద్యలు నేర్చుకుంటేనే సేవ కాదు, నేర్చుకోవాలి, గొర్రెలు కూడా కాయాలి. మోషే ఇప్పుడు నువ్వు సకల విద్యలు నేర్చుకున్నావు కాబట్టి నేను మంచిగా బోధిస్తాను కుదరదు అని చెప్పేసి ఎక్కడ తీసుకెళ్ళి దేవుడు 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. గొర్రెలు కాసిన తర్వాత అప్పుడు ఆ సహనము ఆ ఓర్పు అన్ని నేర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు పనికొస్తావు మోషే నువ్వు సేవకని అప్పుడు తీసుకొచ్చాడు. ఆ గొర్రెలు కాయకపోతే ఆ ఓపిక సహనము ఇతనికి రాదు. కానీ ఆ గొర్రెలు కాసి 40 సంవత్సరాలు గొర్రెలు కాసిన తర్వాత అప్పుడు ఇచ్చాడు అవకాశం సేవ కోసం. అంటే ఎంత చదువుకున్నా, నేను చదువుకున్న ఆ పులుసులన్నీ పోవాలన్నమాట. అవన్నీ పోతే తప్ప నువ్వు సేవలో రాణించలేవు. చాలామంది నేను బాగా చదువుకున్నాను అని అనుకుంటారు. నువ్వు బాగా చదువుకున్న గొర్రెలు కాయకపోతే నువ్వు సేవ చేయలేవు. ఎందుకంటే సంఘంలో రకరకాల గొర్రెలు ఉంటాయి, సంఘంలో గుడ్డి గొర్రెలు ఉంటాయి కనుక వాటిని మనం చూడాలి. కొన్ని పొడిసే ఉంటాయి, వాటిని మనం ఆపాలి. కొన్ని కుంటి ఉంటాయి, వాటి గాయాలు కట్టాలి. కనుక చూసారా, రకరకాలు ఉంటాయి సంఘంలో కూడా. సంఘంలో అందరూ ఒకే కేటగిరీ ఉండరు కనుక అన్ని రకాల వారిని అన్ని మనం అర్థము చేసుకోవాలి. ఇప్పుడు ఆ గొర్రెలు కాసినప్పుడు మోషే అర్థమైంది కనుక మోషే కనుక అర్థమై ప్రభా నేను పోలేను, నేను నెత్తోడిని 4 నేను పోలే ఇంకో చూసుకున్నాడు. కారణం ఏంటి? మోషే అర్థమైపోయింది. అమ్మ ఈ గొర్రెలు కాయలేము వాళ్ళక్కడ నడిపిస్తాం మనం అనుకున్నాడు మోషే. చూసారా, కాబట్టి అందుకే దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క సేవ పిలుపున్నప్పుడు ఎట్లా నడిపిస్తాడు ఆయన చూసుకుంటాడు, వెళ్తే చాలు మనం. కాబట్టి ఇతని గురించి మనం నేర్చుకునే సత్యం ఏంటంటే 4 భాషలు మాట్లాడగలడు ఇతడు. కాబట్టి ఇతడు 9వ సంగతి ఏంటంటే ఇతడు లేఖనాల్లో ప్రవీణత కలిగినవాడు. చెప్పండి, బైబిల్ లేఖనాల్లో ఏముందంట? ప్రవీణుడు. 24వ వచనం, 18వ అధ్యాయం 24వ వచనం, అపోస్తలుల కార్యం 18:24. అతడు విద్వాంస లేఖనములు యందు ప్రవీణుడు. చూసారా, కనుక 9వ సంగతి గురించి ఇతడు బైబిల్ విషయంలో, లేఖనాల విషయంలో చాలా ప్రవీణుడు అంట. ఇలాంటి వ్యక్తి బైబిల్ ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్తారు? ఎవరైనా? యజ్రా గ్రంథం 7వ అధ్యాయం చదవండి. యజ్రా గ్రంథం. అతడు కూడా ధర్మశాస్త్ర విషయంలో ఎట్లా ఉన్నా అంటే యజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. యజ్రా గ్రంథము 7వ అధ్యాయము మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. చూడు యజ్రా ఎలాంటి వాడంట? మోషే ధర్మశాస్త్రములో ప్రవీణుడు. యజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6 మంది చదివాం. యజ్రా 7:6లో ఇతడు ఆ మోషే ధర్మశాస్త్రములో ప్రవీణత కలిగినటువంటి వాడు. అంటే బాగా నేర్చుకున్నాడు, బాగా తెలుసు, అతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు, బాగా పఠించాడు. కాబట్టి ఇది 9వ సంగతి. 10వ సంగతి ఏంటంటే ఇన్ని ఉన్నప్పుడు కూడా ఎంత బైబిల్ మనకు తెలిసినా
ఆత్మలో మనకు తీవ్రత ఉండాలి సేవ చేయాలని. చెప్పండి, ఆత్మలో ఏముండాలి? తీవ్రం ఉండాలి. ఆత్మలో తీవ్రత ఉండాలి. అది కూడా ఉంది ఇతనికి. అపోస్తలుల 18వ అధ్యాయము చూడండి 24-25 వచనాలు ఏమంటాడు? ఆత్మలో తీవ్రపడుతున్నాడు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 25వ వచనం 25. అతడు ప్రభు మార్గ విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, ఆత్మలో తీవ్రత ఉండాలి సేవ చేయాలని, వాక్యం ప్రకటించాలని. ఇంత చదువుండి సరిపోదు అనుకోకూడదు. చదువుంటే కూడా సేవ చేయలేవు. చదువు ఉండా కానీ లోపల ఏముండాలి? మనసులో తీవ్రత, మంట ఉండాలి. కనుక తృష్ణ ఉండాలి, ఆశ ఉండాలి. కనుక ఇతడు ఆత్మలో తీవ్రత ఉంది కాబట్టి స్పిరిట్ ఆత్మను కలిగినటువంటి వాడు కనుక ఆత్మలో తీవ్రత ఉంది. ఆ రీతిగా పౌలుకు కూడా ఎఫెసుకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎఫెసు పట్టణం చూసి పౌలు ఆత్మలో ఏమంటే ఆత్మయందు తీవ్రపడడం చూస్తా. అంటే అయ్యో ఇదంతా విగ్రహాలు నిండిపోయింది, ఈ ప్రజలు ఎలా రక్షించాలి, ఎలా కాపాడాలి, ఎలా స్వార్థ చెప్పాలని లోపల ఆత్మలో తీవ్రత ఉంది పౌలకి. అలాంటి తీవ్రత కలిగినటువంటి ఈ యొక్క ఇంత చదువుకున్నా కూడా ఈ తీవ్రత ఉండాలి. నశించే ఆత్మల పట్ల అలాంటి భారము, తీవ్రత మనకు ఉండాలి. అప్పుడే మనం సేవ చేస్తాం. బాగా చదవచ్చు కాబట్టి నేను చెప్తా అంటే కుదరదు. కనుక అది సేవ ఫలించదు. నీ లోపల ఆత్మలో తీవ్రత, వేదన, బాధ ఉండాలి పౌల్లా. కనుక ఎఫెసు పట్టణం చూసినప్పుడు అయ్యో ఇది విగ్రహాలు నిండిపోయిందని చెప్పి ఆత్మలో తీవ్రపడ్డాడు. ఇది 10వ సంగతి. తర్వాత 11వ విషయం మనం చూసామంటే ఇంత నుంచి 11వ విషయము 18వ అధ్యాయము 27వ వచనం. 18వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దాం. 18:27. అతడు తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వలనని సహోదరులు ప్రోత్సాహపరుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసింది. ఇప్పుడు ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు ఆయన? అకయ్యకు పోవాలనుకుంటున్నాడు. చెప్పండి, ఎక్కడికి పోవాలనుకుంటున్నాడంట? అకయ అంటే కొరింథీ ప్రాంతం. చెప్పండి, అంటే అకయ అంటే ఏంటి? కొరింథీకి వెళ్ళాలనుకుంటున్నాడు. కొరింథీ అకయ అంతా మోగింది, మారు మోగింది అన్నాడు కొరింథీ పత్రికలో. కొరింథీ ప్రాంతాన్ని అకయ అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడికి పోవాలనుకుంటున్నాడు, అకయ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఏం చేశాడంటే ఎంతో విశ్వసించిన వారికి చాలా సహాయం అంటే ఏం సహాయం చేసి ఉంటాడు? చెప్పండి, చాలా సహాయం అంటే ఏం సహాయం చేసి ఉంటాడు? డబ్బు కాదు, దేవుని యొక్క లేఖనాలు, వాళ్ళకి ఎంత గొప్ప పరిచర్య, అది సహాయం. ఆత్మ సంబంధమైన పరిచర్య కాబట్టి అది సహాయం చేశాడు. స్వచ్ఛంద సహాయం అంటే ఏదో డబ్బు తీసుకెళ్ళని అర్థం కాదు. సహాయం చేయటం అంటే పరిచర్యలో వాళ్ళకి ఆత్మీయంగా ఎంతో గొప్ప సహాయం అందించాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. భౌతికమైన సహాయం అని కాదు, ఇక్కడ ఆత్మ సంబంధం. బాగా చదువుకున్నాడు కదా, ప్రైవేట్ కాబట్టి అతనికి ఎన్నో విషయాల్లో వాళ్ళకి ఆత్మ విషయం వాళ్ళకి ఎంత సహాయము చేసినప్పుడు మనకు కనబడతాడు. ఇది 11వ సంగతి. 12 అతని నుంచి మనం చూద్దాం. 12వ వచనం ఏంటంటే 12:28 వచనం. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండితముగాను ఖండించుచు వచ్చాను. యేసే క్రీస్తు అని కనుక ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి ఇది తెలుసుకున్న తర్వాత యేసే క్రీస్తు కాబట్టి మీరు ఎవరో మెసేజ్ వస్తారనుకుంటున్నారు. ఆ మెసేజ్ ఎవరు కాదు, ఈ యేసే క్రీస్తు, ఈ యేసు ఆ మెసేజ్ అని చెప్పేసి ఎంత ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. కనుక వాళ్ళందరూ కూడా క్రైస్తవ వాద పక్షంగా నిలబడినవాడు. 10వ సంగతి ఏమని రాసుకోవాలంటే యేసే క్రీస్తు అని వాదించి క్రైస్తవ వాద పక్షంగా నిలబడినవాడు అని రాసుకోవాలి. కనుక ఇది ఏ పవర్ఫుల్ జూయిష్ క్రిస్టియన్ కనుక అని రాసుకోవాలి. కానీ మొత్తం ఇప్పుడు 12 విషయాలు చెప్పి అతని గురించి. మొదటిది ఏం చెప్పండి? ఒక యవనస్తుడు, రెండవదిగా విద్వాంసుడు, మూడవదిగా యవన బోధకుడు, నాలుగవది పండితుడు, ఐదవది మంచి ప్రసంగికుడు, వక్త, బాగా మాట్లాడతాడు, ఆరవది చర్చలు కనుక డిబేట్స్ బాగా చేయగలడు, ఏడవది తగ్గించుకొని నేర్చుకునేవాడు, ఎనిమిదవది 4 భాషలు మాట్లాడతాడు కనుక కాప్టిక్ అని ఐగుప్తు భాష, గ్రీక్ భాష, హీబ్రూ భాష, అరామిక్ కనుక 4 భాషలు మాట్లాడేవాడు. ఇది 8వది. 9వది లేఖనాల్లో పట్టు ప్రవీణత సాధించిన వాడు. 9వది ఆత్మలో తీవ్రత కలిగిన వాడు. తర్వాత అది 10. 11 స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశారంట? ఆత్మ సంబంధమైన సహాయాన్ని అందించిన వాడు. 12వది ఒక పవర్ఫుల్ కనుక క్రిస్టియన్గా క్రైస్తవుల వాద పక్షంగా, క్రైస్తవులు చెప్పేది కరెక్టే, ఆ యేసే క్రీస్తు అని చెప్పేసి క్రైస్తవుల వాద పక్షంగా నిలబడిన వాడుగా మనకి అపోలో కనపడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అపోలోలో ఉన్న సంగతులు. కాబట్టి ఇతడు సామాన్య వ్యక్తి కాదనే సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ అపోలో
పౌలుతో కలిసి సేవ చేశాడు. కాబట్టి మనకున్న తలాంతులను ఎట్లా వాడాలి అనేదానికి కూడా ఈ అపోలో గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం అపోలో గురించి ముగించేద్దాం కనుక ఒక 10-15 నిమిషాలు ఇది కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు అపోలో కొరింథీలో కూడా సేవ చేశాడు. అప్పుడు అపోలో ఎక్కడ సేవ చేశాడు? కొరింథీలో కూడా సేవ చేశాడు. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, చూడండి మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక, కొరింథీ సంఘంలో సేవ చేయగానే కొంతమంది కొరింథీయులు అపోలోకి ఫ్యాన్స్ అయ్యారు, అపోలోకి ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే వాళ్ళు ఏమంటారు చూడండి, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 12-13. పౌలు రాస్తూ అంటాడు, నా మొదటి కొరింథీ పత్రిక అందరు తీని, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 11-12. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. ఇప్పుడు 12 చదవండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు కేఫవాడు, ఇంకొకడు క్రీస్తు వాడను అని చెప్తున్నాను నా తాత. కాబట్టి కొరింథీ సంఘంలో ఎవరికి ఫ్యాన్స్ ఉంది? అందరు చెప్పండి. అపోల్లో. మొత్తానికి కొరింథీ సంఘం ఎంత బలహీనమైన సంఘం అంటే 4 గుంపులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి కదా, మనకు కూడా ఎన్నో గుంపులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గుంపులు పెరిగిపోతుంది, తగ్గట్లే ఇంకా మనకి రోజు రోజు గుంపులు ఎక్కువైపోయినాయి మనకు కూడా. ఆ దినాల్లో కొరింథీ సంఘానికి కూడా ఉంది జబ్బు. చూసారా కదా, మాకు అపోలో వాడే కావాలి, ఇంకోలే మాకు పౌలు వాడే కావాలి. చూసారా? కాబట్టి ఇప్పుడు అపోలో ఫ్యాన్స్ ఉంది ఎక్కడ? కొరింథీలో. కాబట్టి మనం సేవ చేసేటప్పుడు మనుషులు మనతోటి తిప్పుకోకూడదు. కొంతమంది సేవకులు ఎట్టయిపోతారంటే సేవ చేస్తారు, అందరూ ఆయనతో తిప్పుతారు, మాకు ఆయనే కావాలి, ఆ బోధకుడే కావాలి, ఆ స్పీకరే కావాలంటాడు. ఇప్పుడు అందరూ ఆయన్నే కొడితే 100 స్థలాల్లో ఎక్కడ పంపాలి మరి? మిగతా సంఘాలు ఏమైపోవాలి? కానీ మొన్న మాట్లాడుతుంది అదే అనిపించింది. అందరూ ఆయన్నే కోరుకుంటే మరి మిగతా సంఘాలంతా ఏమైపోవాలి? మిగతా సంఘాలకు ఎవరిని పంపాలి? ఇక్కడ ఒకసారి ఆయన వస్తాడు, ఒకసారి ఈయన వస్తాడు, ఒకసారి ఈయన వస్తాడు, ఒకసారి ఆయన, అందరినీ వాడాలి. అప్పుడే సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. ఎప్పుడు ఆయన అనుకో మరి మిగతా సంఘాలకి వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఏముంటుంది, నేను కూడా లాస్ట్ వచ్చి ఆయనే అనుకుంటారు. చూసారా? కాబట్టి మనకేమర్థం అవుతుందంటే ఎక్కడ కూడా మన ఫ్యాన్స్గా తయారు చేయకూడదు. నేను ఒక దగ్గర చాలా స్థలాలకు వెళ్తున్నా, ఎలాగని అన్న ప్రైజ్ అని వస్తున్నాడు, ప్రైజ్ అన్న నీ ఫ్యాన్స్ అన్నారు. ఎట్లా నా ఫ్యాన్స్ అంటే యూట్యూబ్లో చూస్తున్నామన్నా, నీ మెసేజ్ చూస్తున్నామన్నా, వాట్సాప్ చూస్తామంటే నా ఫ్యాన్స్ వదిలేసే ఫ్యాన్స్ అవ్వండి అని చెప్పావు. అంటే కొంతమందికి అభిమానం చూసా కనుక మంచిగా వాక్యం చెప్తే మనకు అభిమానులు పెరిగిపోతుంటారు. కానీ వాళ్ళ మనతట్టు అబ్షాలోం ఏం చేశాడు? ఏం జరిగింది? అబ్షాలోం ఎవరితో తిప్పాడంట? రాజుగా ఉంటే తండ్రి దావీదు మా నాయన సరిగ్గా చేయలేకపోతున్నాడు, నన్ను పెట్టుకొని రాజుకి నేను మంచి చేస్తున్నాడు. అందరితో తిరిగారంట, అబ్షాలోంతో తిరిగారు. చూసారా? మనము మనతోటి తిప్పకూడదు. అందుకే లోకసువార్త మొదటి అధ్యాయంలో ఆ యోహాను గురించి రాయబడింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరితో తిప్పాడంటే అనేకులను దేవునితో తిప్పాడు. అందుకే దానిలో 12:3లో అందరు దేవునితో తిప్పుతారు, వారంతా నక్షత్రంలోనే ప్రకాశిస్తారు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ పాప అపోలో గారు తప్పేమీ లేదు. ఇప్పుడు అపోలో గారు ఏం తప్ప? ఇప్పుడు నేను వాక్యం చెప్పిపోతాను, ఇక్కడ ఒక ఫ్యాన్స్ అయిందంటే నేనేం చేయను దానికి? అది నా తప్పు కాదు, అది సంఘం యొక్క బలహీనత. అది చెప్పిన ఏ బలహీనత? అది సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క బలహీనత. అది మొదటి పెట్టి అదే కానీ ఆ బోధ కొడితే తప్పలేదు. ఇప్పుడు అందుకే చూపిస్తా, పౌలు ఇంకో సంఘానికి వెళ్ళమంటే పౌలు అపోలో ప్లీజ్ వద్దు, పౌలు గారు వద్దు, పౌలు అందరూ వాళ్ళు నన్నే చూస్తున్నారు, వాళ్ళు దేవుని చోట్ల నన్నే కావాలన్నారు అని చెప్పేసి అపోలో పొమ్మంటే కూడా పోడు. చూసారా? కాబట్టి మనకేం అర్థమవుతుందంటే దీంట్లో ఒక సంఘం విస్తరించాలంటే ఒక పౌలు గారే కాదు, ఒక అపోలో గారే కాదు, అందరూ ఉంటేనే విస్తరిస్తుంది. అదే చెప్తాడు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చూడండి. కాబట్టి వాక్యానికి అనుకూలంగా ఉండాలి, కానీ మన మనుషులకు అభిమానం ఉండకూడదు. కొరింథీ సంఘములు ఇప్పుడు వాళ్ళు నాకు అపోలో వాడంటే అర్థం ఏంటంటే వాక్యానికి అభిమానులు అయ్యారా, అపోలోకి అభిమానులు అయ్యారా? ఎవరికి అభిమానులు అయ్యారు? అపోలోకి అభిమానులు అయ్యారు. మనం దేనికి అభిమానులు అవ్వాలి? చెప్పే వాక్యానికి అభిమానులు. సంతోషించగానే వచ్చే మనిషికి కాదు. అది మొదటి మనుషులకు మనం అభిమానులు పెట్టుకోవద్దు. అభిమానించడం అంటే గౌరవించద్దని నేను చెప్పట్లా, గౌరవించండి, ప్రేమించండి అని కానుకలు ఇవ్వండి, మంచిదే. అంతేగాని అతను దేని వాక్యాన్ని పక్కన పెట్టి ఈ కొరింథీ సంఘంలాగా బలహీనలాగా మనుషులకి ఫ్యాన్స్ అవ్వకూడదు నా ఉద్దేశం. మొదటిది. రెండోది చూడండి, దీని ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే అందరి పాత్ర ఉందంటాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి నేను చదువుతున్నాను. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి, మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు రీతిగా నడుచుకున్న వారి కారా? ఇప్పుడు చదవండి 4. నేను పౌలు వాడను, మరి ఒకడు నా అపోలో వాడు అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధ మనుషులు. అది చెప్పేవాళ్ళు ఎవరంట?
ఆత్మ సంబంధాలు కాదు, బలహీనలు. కాబట్టి మాకు పౌలే కావాలి, అపోలే కావాలి పట్టుబడుతుంటే ప్రకృతి సంబంధి. నీకు అర్థం కాల ఆత్మ విషయాలు. అందుకే పౌలు అంటాడు అట్లా చెప్పేవాడు ప్రకృతి సంబంధి. తర్వాత 5 అపోలో ఎవడు, పౌలు ఎవడు? అందరూ పరిచారకులే కదా. ఒక్కొక్కడికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు అందరు సేవకులే. పౌలు ఒక సేవకుడే, అపోలో కూడా సేవకుడే, అందరు సేవకులే. వాళ్ళకి ఇచ్చిన తలాంతులు బట్టి, వరాలను బట్టి మీరు ప్రభు యొద్దకు వచ్చారు, విశ్వసించారు, నమ్ముకున్నారు. అయితే 6వ వచనం, నేను నాటిదిని, అపోల్లో నీళ్ళు పోసి వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటు వానైనను నీళ్లు పోయని ఏమీ లేదు. కానీ ఇప్పుడు పౌలు ఏం రాస్తున్నా అంటే, కొరింథీయులారు మీరు ఎంత బలహీనంగా ఉన్నారు, భక్తి సంబంధాలుగా అయిపోయారు. పౌలు ఎవడు, అపోలో ఎవడు? వాళ్ళంతా దేవుని సేవకులు కాదు, పరిచారకులు కాదు. వాళ్ళందరూ వాళ్ళకి తలాంతుల ద్వారా మేము పై తీసుకొచ్చారు. పౌలు ఒకటే, అపోలో ఒకటే. మీరు ఎందుకంటే పార్టీలాగా మనిషికి అభిమానులు అయిపోతున్నారు. పౌలు ఆయన నాటితే నేను నాటి ఆయన నీళ్లు పోసాడు, వృద్ధి కలిగేసింది ఎవరు? దీంట్లో ఎవరు పాత్ర? అందరి పాత్ర ఉంది. కానీ కాబట్టి ఆయన మాకు అనొద్దు, అటంటే నువ్వు ప్రకృతి సంబంధం అంటాడు పౌలు. కాబట్టి అపోలో తప్పేమీ లేదు. కాబట్టి ఇంకో విషయంలో పౌలు రాస్తుంటాడు. ఇదే 4వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, 1 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, 1 కొరింథీ 4:6 చదవండి. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకుని సాదృశ్యముగా. కాబట్టి మీరు ఎన్ని సాదృశ్యం చెప్పాను, మీరు ఒకరి పక్షంగా ఉండొద్దు. కాబట్టి ఒకరి మీద ఒకరి పక్షంగా ఉప్పొంగవద్దు. కానీ ఆ సేవకుడే మాకు ఆయన బాగా మాకు బోధిస్తాడు, ఈయన మాకు అనొద్దు. చూసారా? కనుక సేవకులు టాలెంట్స్ ఉంటాయి, రకరకాల సేవకులు అందరికీ ఒకే టాలెంట్ ఉండదు కదా. రకరకాల తలాంతులు, టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏం చేయాలి? సేవకులు అందరూ కూడా అందరినీ దేని వైపే తిప్పాలి, కానీ మన వైపు తిప్పుకోకూడదు. చూసారా? కాబట్టి ఇప్పుడు అదే అంటాడు పౌలు, పత్రిక రాస్తూ నా మీద అపోలో మీద పెట్టుకుని రాస్తున్నాను, మీరు ఒకరి పక్షంగా ఉండొద్దు, కాబట్టి ఒకడే మాకు అనొద్దు. కనుక అట్లా ఉప్పొంగవద్దు. సాదృశ్యం చెప్తాను అపోలో మీద నా మీద. ఎందుకంటే ఆ కొరింథీ సంఘం ఎంత బలహీనమైందంటే, మాకు అపోలో, నేను ఒక అపోలో పార్టీ అంటున్నాడు ఒకళ్ళు లేచి, కనుక ఇంకోటి పౌలు పార్టీ అంటున్నాడు, ఇంకోటి కేఫ్ పార్టీ అంటున్నాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా సేవకులే. కానీ వాళ్ళ తలాంతున్నారు, మీరు దేవుని ఎత్తుకు వచ్చారు, కానీ వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు మీరు? కాబట్టి దేవుడు వాళ్ళకి తలాంతులో మీరు రక్షించబడ్డారు, దేవుని ఎత్తుకు వచ్చారు. దేవుడు అందరినీ వాడుకున్నాడు ఆ సమయాల్లో. అట్లా దేవుడు వృద్ధి కలిగి చేశాడు. కాబట్టి మీరు ఒకని పక్షంగా ఉండొద్దు అంటాడు. అందుకే న్యాయాధిపతుల్లో ఒక టైంలో వాళ్ళు ఏమంటున్నారు? న్యాయాధిపతులు 8వ అధ్యాయం, న్యాయాధిపతులు 8వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతులు 8వ అధ్యాయంలో వాళ్ళు గిద్యోనుతో ఏమంటున్నారంటే, న్యాయాధిపతులు 8వ అధ్యాయం 22వ వచనం, న్యాయాధిపతులు 8వ అధ్యాయము. వాళ్ళు దేవుడు రక్షించిన తర్వాత అందరూ చదువుదాం. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 22 చదవండి. ఇప్పుడు గిద్యోను వాళ్ళని రక్షించాడండి, ఇశ్రాయేలు పైన రక్షించాడు, మిద్యాన్ చేతిలోంచి. అప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు? 22లో, అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యాని చేతిలో మమ్మను రక్షించదు కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడు మమ్మను ఏలవల్లని చెప్పిరి. అంత గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలాలి. చూసారు ఎంత చక్కగా చెప్పాడు? రక్షించింది నేనా మిద్యాని చేతిలోంచి? దేవుడు నన్ను పంపించి వాడుకున్నాడు. నన్ను ఎందుకు ఏలమంటారు? నేను ఏలను, నా కుమారుడు కూడా ఏలం. మిమ్మల్ని అందరూ ఏలాల్సింది ఎవరు? అదే దేవుని మహిమ తేవాలి. ఎంత అద్భుతమైన మాట. అదే మనమైతే ఏమంటాం? ఆ ప్లేస్లో ఉంటాం, మంచిది, మనం బాబాలైపోతాం, నేనే మీకు రాజుని అంటాం. ఎంత చక్కగా చెప్పాడు గిద్యోను. నేను ఏల్టమేంటి మిమ్మల్ని? కుమారులు ఏల్టమేంటి? మళ్ళీ అందరూ ఏలాల్సిన వాడు ఎవడు? దేవుడు. కనుక ఆయన ఏలాలి మనల్ని, మేము ఏలం. మనుషులు తెత్త తెలుసా? కింద వచ్చి ఏం చేశారు చూడండి. లాస్ట్ కాళ్ళు ఏం చేశారంటే అలాంటి మాటలు చెప్పి వ్యభిచారులు అయిపోయారు. 26, 27 వచనాలు. 26
26-27 మిద్యాను రాజు ఒంటి మీద చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్రవర్ణ బట్టలు గాక, గొంటెల మీద మెడలున్న గొలుసులు గాక, అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దాంతో ఒక ఎఫోదుని చేయించుకొని తన పట్టణంలో ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులేరి ఆ గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. చూసారా, మనుషులు ఏమైంది? ఉరైపోయింది వాళ్ళకి. కాబట్టి ఒక దేవతను చేశారు, బొమ్మను చేశారు, విగ్రహాన్ని పెట్టారు, వ్యభిచారులు అయిపోయారు. కాబట్టి ఆ యొక్క ఎఫోదుకు మొక్కారు. దేన్ని బట్టి ఎఫోదుకు మొక్కారు? ఎవరి మీద అభిమానంతో? అది అన్నమాట. అర్థమైంది ఇప్పుడు. మనుషుల మీద అభిమానులు దారి తప్పిస్తారు. గిద్దె మీద అభిమానంతో ఆయన పెట్టినటువంటి దానికి మొక్కారన్నమాట వెళ్ళిపోయి. వ్యభిచారులు ఎంత భయంకరం! వెళ్ళొద్దని చెప్పాడు కానీ అది నిలబెట్టిన తర్వాత వాటన్నిటితో కలిసి అరే గిద్దెనంటే ఏమనుకున్నా, గిద్దె నేను చెప్పిన చేయాల్సిందే. ఏం చెప్పాడు? అందరూ పోయి మొక్కారంట. ఎంత భయంకరం! కాబట్టి మనకేం అర్థమవుతుందంటే మనము అపోలోకి ఫ్యాన్స్ ఉన్నట్టుగా మనుషులకి ఫ్యాన్స్ మనము అయిపోకూడదు. కనుక తర్వాత మనుషులు మనం కోరుకోకూడదు. కనుక ఒక వ్యక్తి ఒక విధంగా దేవుడు వాడుకుంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఒక సందర్భంలో పౌలు ఏం చేస్తాడంటే అపోలోని పిలిచి, అపోలో నువ్వు కాస్త కొరింథీపోయిరాపు అంటాడు. ఇప్పుడు అపోలోకి అర్థమైంది. ఏమర్థమైంది? కొరింథీలు నా పార్టీ, చెప్పండి, నా పార్టీ ముందు నా ఫ్యాన్స్ ఉంది అని ఆల్రెడీ అపోలోకి అర్థమైంది. ఇప్పుడు పౌలు పిలిచి అపోలో నువ్వు కొరింథీ రావాలన్నాడు. పౌలు గారు ప్లీజ్ నేను పోను అంటున్నాడు. ఎందుకు? వాళ్ళు నన్ను చూడలేదు, నన్ను దేవుని చూడలేదు. పౌలు గారు ఎవరు చూస్తారు? వాళ్ళు మావాడు వచ్చాడా నన్నే చూస్తున్నారు. ప్లీజ్ నేను కొరింథీ పోను అంటాడు. అదే పౌలు కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 16:12 చూడండి పౌలు ఏమని రాస్తున్నాడంటే, అందరం చదువుదాం. 1 కొరింథీ అందరు తీయాలి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి. సహోదరుని అపోలోను గూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవాలని నేను అతన్ని చాలా బతిమాలుకుంటాను, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రము మనస్సు లేదు. వీలైనప్పుడు వస్తాడులే. కానీ పౌలు పిలిచాడు. అపోలో కాస్త పోయేస్తా అస్సలు నేను కొరింథీ పోను అంటున్నాడు. ఎందుకు చెప్పండి? వాళ్ళందరూ కూడా నా ఫ్యాన్స్ అవుతున్నారు, నన్ను చూస్తున్నారు, నేను పడింది దేవుణ్ణి కాదు, కానీ ప్లీజ్ ఇప్పుడు వద్దులే అంటున్నాడు. చూసారా? అదే మనమైతే ఏం చేస్తాం? నన్ను పిలుస్తాను, పరిగెడతాం. ఈరోజు సమస్యలు ఏంటంటే సంఘాల్లో ఆయన పిలవకుండా వస్తున్నాడు మా దగ్గరికి, పిలవకుండా వచ్చి దర్శించిపోతున్నాడన్న. చూసారా? ఇది పొమ్మన్న పోటలా ఎవరు? అపోలు ఉన్నారు, చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నప్పుడు చేర్చుకోరా? భోజనం పెట్టరా, గిఫ్ట్లు అన్నీ బాగానే ఇస్తారు. కానీ ఇప్పుడు ఈయన ఆత్మానుసారంగా ఆలోచించి వాళ్ళు నా వైపు చూస్తారు కాబట్టి నేను పోక ఉండేది మంచిది. చూసారా? అలాంటి తీర్మానం మనకు ఉండాలి. మనమైతే పిలవకపోయినా దూరతూ ఉంటాం. కాబట్టి చూసారా, అపోలో అలాగ ఉండాలి. ఇప్పుడు పౌలు అదే అంటున్నాడు. కానీ పౌలు రాస్తూ అంటున్నాడు, కొరింథీలారా మీ దగ్గర నేను చాలా బతిమాలే అపోలోని పంపించాలని, కానీ అపోలో ఏమంటున్నాడు? నాకు మనసు, వాళ్ళ మీద కోపం కాదు, అయ్యో బలహీనలుగా ఉన్నారు, వీళ్ళు నావి చూస్తున్నారు కానీ ఇప్పుడు వద్దులే పౌలు గారు అని చెప్పేసి పోవటానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. అలాంటి మనసు అపోలోది. అపోలోకి మంచి సాక్ష్యం ఉంది. తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం చదివి మనం ముగిద్దాము. తీతు పత్రిక 3వ అధ్యాయం చూడండి. పౌలు రాస్తే అంటాడు, ఈ పత్రిక క్రేతులో ఉన్నప్పుడు రాశాడు. క్రేతులో ఉన్నప్పుడు తీతుకు రాశాడు ఈ పత్రిక. తీతు పత్రిక క్రేతు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు తీతు అనేటువంటి ఒక పరిచారకునికి రాశాడు. ఏమని రాస్తున్నాడు? తీతు పత్రిక 3వ అధ్యాయం అపోలో గురించి 3వ అధ్యాయము 13వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ధర్మశాస్త్రవేది అయిన జానాను అపోలోను శీఘ్రముగా సాగనంపుము, వారికి ఏమీ తక్కువ లేకుండా. కాబట్టి తీతు పత్రిక రాసి తీతు పంపిస్తా అంటాడు. తీతు నీ దగ్గర అపోలో వస్తున్నాడు, జానా వస్తున్నాడు, వాళ్ళని ఎట్లా చూడాలంట? వాళ్ళు ఎట్లా చూసుకోవాలి? నువ్వు వారికి ఏమీ తక్కువ లేకుండా చూసుకుంటే పౌలు గారు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడా లేదా ఆయన గురించి? మనం కూడా ఏమైనా పంపిస్తాం అనుకోండి, ఆయన బాగా చూసుకొని ఆయన మావాడే బాగా చూసుకుని అంటాం. అర్థం ఏంటి? వాళ్ళు చాలా మంచి వాళ్ళకి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా చూసుకోవాలి అంటే అర్థం ఏంటి? పౌలు గారి అపోలో గురించి ఒక మంచి టెస్టిమనీ ఇస్తున్నాడు. తీతు పంపిస్తున్నాము, జానా అపోలోను వాళ్ళకి ఏమీ తక్కువ చేయవద్దు, కాబట్టి వాళ్ళు మంచి సాక్ష్యం కలిగిన వారు అని అపోలో గురించి పౌలు గారే ఈ పత్రిక రాస్తూ ఒక మంచి సాక్ష్యాన్ని పంపిస్తున్నాడు. మీ దగ్గరికి పంపిస్తున్నప్పుడు వారిని మంచిగా చూసుకోండి అంటే ఏమని అని అర్థము? చాలా మంచివాడని.
కొంత మనం ఫోన్ చేస్తాం, మీ దగ్గరికి వచ్చి చాలా డేంజర్, జాగ్రత్త అంటాం. చూస్తారా, అట్లా కూడా ఉంటాయి. పలానాడు వస్తున్నాడు మీ దగ్గరికి, జాగ్రత్త, చాలా డేంజర్ ఆయన అంటాం. అంటే అర్థమైంది, మన సాక్ష్యం అది. చెప్పండి, అటు చెప్పాలి మన గురించి, చాలా డేంజర్ ఫెలో, జాగ్రత్త చూసుకుని అంటాం. వాళ్ళు రాకముందే భయపడతా ఉన్నారు అక్కడ వాళ్ళు, వామ్మ ఏం జరుగుతుంది అని చెప్పేసి. కానీ పౌలు అట్లా రాయటం లేదు. అపోలో మీ దగ్గరికి వస్తున్నాడు, అతనికి ఏమీ తక్కువ చేయవద్దు అంటే అర్థమేంటి, చాలా మంచి టెస్ట్ అని. అపోలో ఇదండి, అపోలో గురించి సంగతులన్నీ ఆల్మోస్ట్ అలా మనం చూసాం. ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఆయన సేవ చేశాడు. ఎవరు? అపోలో. కాబట్టి మనం కూడా అపోలో లాగా ఇలాంటి మనస్తత్వం కలిగి దేవుని యొక్క సేవ చేయాలి. అంతేగాని కొరింథీ సంఘం బలహీన సంఘం లాగా మనుషులు ఫ్యాన్స్ అవ్వద్దు. అపోలో వెళ్ళమన్నా కూడా, అపోలో వెళ్ళమన్నా కూడా తనకు ఫ్యాన్స్ ఉన్నా కూడా ఏం చేయట్లేదు చెప్పండి, వెళ్ళడంలా. వాళ్ళ గుంపు అయిపోతున్నారు నా పక్షంగా, కనుక వద్దు అని చెప్పేసి వెళ్ళాల్సిన అవకాశం వచ్చినప్పుడు కూడా మానుకుంటున్నాడు. అలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని ఎవరు పొందారు చెప్పండి? అపోలో పొందాడు. ఉచితంగా బాగా చదువుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఎంత సహాయం చేశాడు. ఆ మాట చదివి ముగిద్దాము. అపోస్తలుల 18వ అధ్యాయం చూడండి. వాళ్ళకి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళందరినీ బలపరిచాడు, మంచి సువార్త అందించి అధికమైన వాక్యాన్ని చెప్పి వాళ్ళకి అందించాడు. అపోస్తలుల 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. 28 27 వచనం. 27 తరువాత అతడు అక్కడికి పోదలిచినప్పుడు అతను చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చే కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము. బాగా చదువుకున్నవాడు కదా, మంచి సంగతులు ఆత్మీయంగా వాళ్ళని బోధించి ఎంత గొప్ప సహాయం, ఆత్మ సంబంధమైన సహాయము వాళ్ళు చేశాడంటే సువార్త సహాయం. కాబట్టి సేవకులుగా మనం కూడా అలాంటి సహాయము నశించే అంటే వారికి సువార్త చెప్పాలి. కనుక బయట వారికి మనము బలపరచాలి. అతిగా అపోలో యొక్క పరిచయం మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 18వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు ఏమంటే టైటిల్ పెట్టుకున్నాము, అపోలో గారి పరిచయం. దీంతో 18వ అధ్యాయము సమాప్తం. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే 19వ అధ్యాయము మనం ప్రారంభిస్తాం. ఇది దీంతో మనం ముగిస్తున్నాం. కనుక ఈరోజుతో 18వ అధ్యాయం మనం ముగించాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. అపోస్తలుల 18వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల్లో తన అపోలో గారి పరిచర్య ఎంత గొప్పదో తన చరిత్ర మేము చూడగలిగాం. ప్రభా, తను పుట్టిన ప్రాంతము ప్రభు అలెగ్జాంద్రియా ప్రాంతము తండ్రి, అది రోమేలికి ఎంతో 2వ పెద్ద నగరంగా, పట్టణంగా రాయబడుతుంది. అంత మాత్రమే కాదు ప్రభా, ఆ పట్టణంలో ఒకే భాష, ఒకే ప్రజలు ఉండరు, రకరకాల ప్రజలు ఉంటున్నారు. అంత మాత్రం దాంట్లో యూదులు ఎక్కువగా ఉంటున్నారు, ఐగుప్తీయులు, రోమీలు, తండ్రి అలాగా గ్రీకులు ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది యూదులే మెజారిటీ పీపుల్. వాళ్ళ భాష, ప్రాంతీయ భాష కూడా హీబ్రూ. అందుకే పాత నిబంధన బైబిల్ని కూడా హీబ్రూలో దాదాపు 70 మంది పండితులు హీబ్రూ అనువదించారు. అక్కడే కొత్త నిబంధన కూడా గ్రీకు భాషలో తర్జుమా చేయబడింది. తండ్రి, బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతున్నటువంటి ఆ పట్టణం చెందినటువంటి అపోలో ఒక మంచి యవనస్తుడిగా, మంచి బోధకుడిగా, విద్వాంసుడిగా, పండితుడిగా, చర్చలు బాగా చేసేవాడుగా, ప్రవక్తగా, వక్తగా తండ్రి, అతను ఎన్నో లక్షలు ఉన్నప్పటికీ కూడా తండ్రి అక్కుల పిస్కిలాల దగ్గర తగ్గించుకుని ఎన్నో ఆత్మ సందేశాలు నేర్చుకుని, ఎందుకంటే అతనికి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు, తన మిగతా యేసుని గురించిన వివరాలు ఎక్కువగా తెలియదు. అలాంటిది ఈ డేరలు కుట్టినటువంటి అపోలో తండ్రి, మరి డేరలు కుట్టినటువంటి అక్కుల పిస్కిల్లాలు బోధించినప్పుడు ఎంత తగ్గించుకుని విన్నాడు. లేఖనాల్లో ప్రవీణుడు, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు, ఎంతోమంది సహాయం చేయాలని ఆలోచన కలిగినటువంటి వాడు, ఆది యేసు క్రీస్తుని క్రైస్తవుల పక్షంగా నిలబడి వాదించిన వాడు. తను అలాంటి అపోలో గొప్ప సేవ, తనకున్న తలాంతులు ఎన్నో గొప్పవి. కొరింథీ సంఘం బలహీనమైనదిగా ఉండి నేను అపోలో వాడిని కేకలేస్తున్నప్పుడు తను పౌలు రాస్తున్నాడు. అపోలో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళంతా పరిచారకులే కదా, కాబట్టి వాళ్ళంతా దేవుని సేవకులే కదా. వాళ్ళ తలాంతుల ద్వారా మీరు పెద్దకు వచ్చారు, కానీ వృద్ధి కలిసిన దేవుడు అని చెప్పేసి అలా మాట్లాడితే మీరు భక్తి సంబంధులే అని పౌలు హెచ్చరించాడు. అంత మాత్రమే కాదు తండ్రి, కనుక మమ్మల్ని ఏలాల్సింది దేవుడే కానీ మేం కాదు. కనుక మేము మనుషులకు అభిమానం కాకూడదు, వాక్యానికి అభిమానం అవ్వాలి, దేవునికి అభిమానం అవ్వాలి, కానీ మనుషుల అభిమానం ఉండకూడదని నీ యొక్క వాక్యం ద్వారా హెచ్చరించారు. అంత మాత్రమే కాదు తండ్రి, మరి అతనికి కొరింథీ పోయే అవకాశం వచ్చినప్పుడు కూడా
అక్కడ పోనని నిరాకరించారు. కారణం ఏంటంటే వాళ్ళు నన్నే చూస్తున్నారు కానీ నాలో దేవుని కాదని, కానీ వాళ్ళు నాతో తిప్పకూడదు అని చెప్పేసి తనకు అవకాశం వచ్చే బతిమాలినప్పుడు కూడా కొరింథీ పోలేదు. అలా ఆ రీతిగా అపోలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి తీతుకు లెటర్ రాస్తూ ప్రభా అపోలోకి ఏమి తక్కువ లేకుండా బాగా చూసుకోమని లెటర్ మంచి సాక్ష్యం కలిగిన వాడిగా అపోలో మాకు కనబడుతున్నాడు. కాబట్టి అలా అపోలో లాంటి పరిచర్య మేము చేయనట్లుగా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, వాక్యాన్ని దీవించమని, ముద్రించమని, అపవాది శత్రువు ఏది ఎత్తుకొని పోకుండా మీరే సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని వందనం చెల్లించుకుంటూ మరివత సోతలు తీసుకొచ్చిందిగా మేము స్తుతిస్తూ కనపరుస్తూ మా అందరూ కూడా సంతోషం ఆనందం కలుగజేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.